ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. మరొకసారి చదువుతున్నా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొకసారి ప్రభా మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు ప్రభా యేసయ్య చదవటానికి నేను కృప చూపించావు తండ్రి. అందుని బట్టి వందనములు. అయితే ఇప్పుడు మేము మీ వైపే చూస్తున్నాం మా గొప్ప దేవుడా. ప్రభా యేసే మీ నిత్య జీవపు మాటలు వినటానికే ప్రభా మేము వచ్చి ఉన్నాము తండ్రి. ఇక్కడ ప్రభా బలిపీఠం యొద్ద నీవే నిలబడము, నన్ను వెనక్కి నెట్టి ప్రభా నీవు ముందుకు వచ్చి ప్రభా కూడి వచ్చిన మా అందరితో ప్రభా మాట్లాడమని కోరుచున్నాము. నీవు మాట్లాడుచుంటుండగా ప్రభా యేసే మీ అభిషేకాన్ని మా మీద కుమ్మరించండి. మా కనులు తెరవండి, మా హృదయాలు తెరవండి. మీ మాటలు పట్టుకోవటానికి కృప చూపించండి ప్రభా. మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో నాటబడి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే సహాయము దయచేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాము. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానానికి సమావేశపరచబడ్డాము. ఈ రీతిగా దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, మరొక్కసారి దేవుని యొక్క నిత్య జీవపు మాటలు వినడానికి దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. గమనించండి, వచ్చే శనివారము మనకి ఉపవాస కూడిక జరుగును. కిలేశ్వరం చర్చ్ నందు ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ఉపవాస కూడిక మరి జరుగును. మరి ఏ ఒక్కరు మరి మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ పాలు పంపులు మరి ప్రార్థనలో పాలు పంపులు పొందుకొని మరి మీరు మీ కుటుంబము ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి పొందుకోవాల్సిందిగా ప్రభు నామం పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి యథావిధిగా వచ్చే ఆదివారం సాయంకాలం 5:30 గంటలకి కిలేశ్వరం చర్చ్ నందు మరి కమ్యూనియన్ సర్వీస్ జరుగును. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఓర్పుతో వాక్యము గైకొంటివి అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఓర్పుతో నా వాక్యాన్ని గైకొంటివి అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే సహాయం చేయనుగాక. మనం ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదో వారు మృగానికి నమస్కారం చేస్తారు. ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదో వారు మృగానికి సాగిలపడతారు. ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదో వారు మృగాన్ని ఆరాధన చేస్తారు. ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదో వారు మృగం యొక్క ముద్రను పొందుకుంటారు అని రాయబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడతాయో వారు మృగానికి నమస్కారం చేయరు, దానికి సాగిలపడరు, దానిని ఆరాధన చేయరు, దాని యొక్క ముద్రను పొందుకొని వారిగా ఉంటారు. ఎవరు వీరు? ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు రాయబడిన వారు ఎవరు అంటే వధువులో భాగమైన వారై ఉన్నారు. వధువు ఎన్నడూ మృగం యొక్క ఉచ్చులో పడదు. మృగం యొక్క ఉచ్చులో ఎన్నడూ పడదు. కానీ ఈ ప్రపంచంలో ఉండిన సమస్తము వధువులో భాగం కాని వారు అందరూ దాని యొక్క ఉచ్చులో పడువారిగా ఉంటారు. మనకి తెలుసు ఆ మృగం అంటే ఏదో కాదు, కానీ మరి ఆ యొక్క క్రీస్తు విరోధి ఆత్మే మరి పూర్తి శక్తితో మృగంగా మారనయ్యున్నది.
పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఈ భూమి మీదకి విడుదల చేయబడిందో అప్పుడే క్రీస్తు విరోధి ఆత్మ కూడా విడుదల చేయబడింది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించి ఆయన మరణం నుండి లేపబడి పునరుద్ధానము చెంది పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ విడుదల చేయబడింది. పరిశుద్ధాత్మ విడుదల చేయబడిన ఆ సమయంలోనే క్రీస్తు విరోధి ఆత్మ కూడా విడుదల చేయబడింది. ఈ 2000 సంవత్సరాలుగా క్రీస్తు విరోధి ఆత్మ దశలు మారింది. మొదటి దశలో క్రీస్తు విరోధి ఆత్మ మోసపరిచే ఆత్మగా, మరి ఆ యొక్క అనుకరించే ఆత్మగా మొదటి దశలో ఉన్నది. రెండో దశలో ఈ భూమి మీద సమాధానం లేకుండా చేసి ఒకరినొకరు చంపుకునే అధికారం పొందుకునే ఆత్మగా ఉన్నది. మూడో దశలో అది క్రయ విక్రయాలు చేసే, మరి అక్రమమైన క్రయ విక్రయాలు చేసే ఆత్మగా ఉన్నది. నాలుగో దశ మొదటి 3 గుణలక్షణాలన్నీ కలిపి ఒకేసారి కలిగి ఉండటం. క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పుడు అదే దశలో ఉన్నది. తర్వాత దశ ఏమిటంటే మృగంగా మార్చబడటం, అంటే పూర్తి అధికారము క్రీస్తు విరోధి ఆత్మ పొందుకొనై ఉన్నది. ఇక ప్రపంచంలో ఉండిన ప్రతి వ్యాపారాన్ని అదే నియంత్రించనై ఉన్నది. ప్రపంచంలో ఉండిన ప్రతి మత సంస్థను అదే నియంత్రించనై ఉన్నది. ప్రపంచంలో ఉండిన ప్రతి విద్యా సంస్థను, రాజకీయ సంస్థలను, సమస్తాన్ని క్రీస్తు విరోధి ఆత్మ మృగంగా మారినప్పుడు అదే నియంత్రించనై ఉన్నది. కనుక ఎవరైనా ఈ భూమి మీద వ్యాపారం చేయాలన్నా మృగం యొక్క ముద్రను పొందుకోవాలి. ఎవరైనా ఈ భూమి మీద ఉద్యోగాలు చేయాలన్నా మరి ఆ మృగం యొక్క ముద్రను పొందుకోవాలి. ఎవరైనా పిల్లలు మరి ఆ స్కూల్లో కాలేజీలో చదివించాలన్నా మృగం యొక్క ముద్ర పొందుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆఖరికి చర్చిలు కలిగి ఉండి ఆరాధన చేసుకోవాలన్నా కానీ మృగం యొక్క అనుమతి, మృగం యొక్క ముద్రను పొందుకుంటే ఆ అనుమతిని ఇచ్చే పరిస్థితి రానయ్యున్న దినాలలో మరి రావటం అనేది పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా రాస్తూ ఉన్నది. అయితే అటువంటి పరిస్థితుల్లో ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదో వారు ఎటువంటి ఇబ్బందికి గురవరు, కానీ చక్కగా వెళ్తారు, మృగం యొక్క ముద్రను పొందుకుంటారు. మరి వారు చేసుకునే వ్యాపారాలు చేసుకుంటారు, మృగం యొక్క ముద్రను పొందుకుంటారు. వారు చేసుకునే ఉద్యోగాలు వారు చేసుకుంటారు, మృగం యొక్క ముద్రను పొందుకుంటారు. వారి పిల్లల్ని స్కూల్లో కాలేజీల్లో ఎటువంటి అభ్యంతరం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు చదివించుకుంటారు. మరి మృగం యొక్క ముద్రను పొందుకుంటారు. సంస్థల వారు కానీ, శాఖల వారు కానీ మృగం యొక్క ముద్రను పొందుకొని చక్కగా ఆరాధనలు కూడా జరిగించుకుంటూ ఉంటారు. ఎవరికి ఒత్తిడి అంటే ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడతాయో వారికి ఒత్తిడి సమయం అయి ఉన్నది, వధువుకి ఒత్తిడి సమయం అయి ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు వేగంగా ఆ దినముల యొద్దకు మనల్ని నడిపిస్తూ ఉండినాడు. ప్రపంచంలో ఉండిన పరిస్థితులు మనం గమనించినట్లయితే మరి ఎంతో వేగంగా పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. ఎంతో వేగంగా మరి రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి, ఎంతో వేగంగా ప్రభుత్వాలు మారిపోతూ ఉన్నాయి, ఎంతో వేగంగా మరి ఆ యొక్క రాజ్యాంగాలు మారిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఆఖరికి ఆ యూపీ సీఎం యోగి పక్క ఆ హిందుత్వవాది ఆయన క్రొత్తగా ఏ వాదన తీసుకొస్తా ఉన్నాడంటే మనం కూడా మన పుట్టు పూర్వత్వాలంతా మరి మనం కూడా యూదులమే అని మాట్లాడుకుంటూ వస్తూ ఉండేనాడు. వాడు మోషే గురించి చెప్పే కదా, అది ఏదో కాదు కానీ మన కృష్ణుడి గురించి అని కొత్త వాదన తీసుకొస్తా ఉన్నారు. ఇదంతా దేనికోసం అంటే ప్రపంచంలో ఒకటే మతము, ఒకటే కరెన్సీ మరియు ఒకటే ప్రభుత్వం తీసుకువచ్చే పోకడలై ఉన్నాయి. కనుక ఇవన్నీ మరి రానయ్యున్నాయి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. కనుక అటువంటి సమయంలోనికి మనం వెళ్ళుచుంటుండగా దేవుడు ఒక ప్రాముఖ్యమైన కార్యాన్ని మన ఎదుట పెట్టి ఉన్నాడు. ఒక
గొప్ప సంగతి మన ఎదుట పెట్టి ఉన్నాడు. అదే వాక్యము తెలుసుకొనుటయ్యున్నది. ఈనాడు వాక్యాన్ని పరిశుద్ధాత్ముడే మరి సంఘానికి బోధిస్తూ ఉండి ఉన్నాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ వాక్యాన్ని బోధించుచుంటుండగా మరి గడిచిన మరి 100 సంవత్సరాల్లో ఏ సంగతులైతే ముద్రించబడ్డాయో, దానియేలు గ్రంథంలో రాయబడిన సంగతులు, మరి ప్రకటన గ్రంథంలో రాయబడిన సంగతులు ఏవైతే 100 సంవత్సరాలుగా ముద్రించబడి ఉన్నాయో, ఈనాడు పరిశుద్ధాత్ముడు రంగం మీదకు వచ్చి ఆ సంగతులన్నీ మనకి తేటపరుస్తూ ఉండినాడు. ఆ సంగతులన్నీ బయలుపరచడం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక గమనించండి, మనం ఇప్పుడు ముగింపు కాలంలో ఉన్నాం. ఈ సంగతులన్నీ మనకి బయలుపరచబడుట ద్వారా ఏ విధంగా పాప పురుషుడు ఈ భూమి మీదకి మరి రానై ఉన్నాడు, వాడు ఏ విధంగా పరిశుద్ధ స్థలంలో కూర్చుండబెట్టబడనై ఉన్నాడు, ఏ రీతిగా ప్రజలు వాడిని ఆరాధించనై ఉన్నారు, వాక్యము స్పష్టంగా చెప్తా ఉన్నది. అప్పుడు ఏ విధంగా దేవుడు తన యొక్క పరిశుద్ధ అగ్నిని ఈ భూమి మీద కుమ్మరిస్తాడో, ఏ రీతిగా ఈ భూమిని దహించి ఈ భూమిని నూతనమైన భూమిగా, ఈ ఆకాశాన్ని నూతనమైన ఆకాశంగా ఆయన మార్చి పూర్వపు ఏదేనుని ఏ విధంగా పునరుద్ధరిస్తాడో వాక్యము చాలా స్పష్టంగా రాయటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక మనం గమనించినట్లయితే మనం ఈ భూమి యొక్క ముగింపు గడియలలో మనం ఉన్నాము. ఈ భూమి యొక్క ముగింపు గడియలలో మనం ఈనాడు జీవిస్తూ ఉన్నాము. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన శరీరధారిగా వచ్చాడు. ఏ దేవుడైతే ప్రపంచాలను నిర్మించి ఉన్నాడు, ఏ దేవుని ద్వారా అయితే మరి ప్రపంచాలు సృజించబడ్డాయో, ఏ దేవుడైతే సృష్టికర్తగా ఉన్నాడో ఆ దేవుడు మన కోసం శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చి, ఆ దేవుడు మన కోసం రక్షణ సువార్తను ప్రకటించి, ఆ దేవుడు మన కోసము మరి అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేయటం గురించి మానవాళి సాక్షులుగా ఉన్నారు. ఆ కాలంలో ఉండిన ప్రజలు దేవుడే మరి సృష్టికర్తే శరీరధారిగా దిగి వచ్చాడు, సృష్టికర్తే మనకు రక్షణ సువార్త ప్రకటించాడు, సృష్టికర్తే మన మధ్యన అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, ఆయనే మన పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తార్థం జరిగించి ఉన్నాడని ఆ కాలంలో జీవించిన ప్రజలు సాక్షులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ ముగింపు కాలంలో మానవాళి దేనికి సాక్షులుగా ఉండనై ఉన్నారంటే, ఇప్పుడు దేవుడు ఏ రీతిగా, మన సృష్టికర్త ఏ రీతిగా శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడో, సాతానుడు కూడా ఈ ముగింపు కాలంలో అదే విధంగా శరీరాన్ని కలిగి ఉంటాడు. అదే పాప పురుషుడిగా మనం పిలుస్తూ ఉండిన వాక్యం పిలుస్తూ ఉన్నది. సాతానుడు స్వయంగా శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద ఉండనై ఉన్నాడు. వాడు పరిశుద్ధ స్థలంలో కూర్చోనై ఉన్నాడు, దేవుని స్థానంలో కూర్చోనై ఉన్నాడు, దేవుని వలె ఆరాధించబడనై ఉన్నాడు అని వాక్యము చెప్తా ఉన్నది. మానవాళి ఆ కార్యమును కూడా సాక్షులుగా ఉండనై ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించాలి. అది ఈ ముగింపు కాలంలో జరగనై ఉన్నది. కనుక అటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ఉగ్రతను క్రొమ్మరించనై ఉన్నాడు, పరిశుద్ధ అగ్నిని క్రొమ్మరించనై ఉన్నాడు. అయితే ఎన్నిక చేయబడిన మనకైతే మరి దేవుని యొక్క కృపను బట్టి తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలుగజేశాడు. ముందుగానే దేవుడు పిలుస్తూ ఉండినాడు, ఆ మర్మయుక్తమైన బబులోనులో నుండి బయటికి రా. ఎందుకంటే ఈ సంస్థల మీద, ఈ శాఖల మీద, వ్యాపార సంస్థల మీద, మతపరమైన సంస్థల పైగా, రాజకీయాల పైగా పాప పురుషుడు కూర్చుండనై ఉన్నాడు. ప్రజలందరూ వాడిని ఆరాధించనై ఉన్నారు. కనుక ఆ మర్మయుక్తమైన బబులోనులో నుండి బయటికి రా. ఆ పాపంలో నీవు పాలిభాగస్తులు కావద్దు. వారికి సంభవించే ఉగ్రతలో నీవు పాలు పంపులు పొందుకోవాలంటే, మరి పాలు పంపులు పొందుకోకుండా ఉండాలంటే ఆ మర్మయుక్తమైన బబులోనులో నుండి బయటికి రమ్మని ఈనాడు దేవుడు పిలవటం మనం చూడగలుగుతా ఉండినాం. హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుడు ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయో వారిని బయటికి పిలుచున్నప్పుడు ఆ మాటలు ప్రశస్తమైన మాటలు కనిపిస్తాయి.
రాయబడని వారికి అవి వెర్రితనంగా కనిపిస్తాయి, కానీ రాయబడిన వారికైతే అవి ఎంతో ప్రశస్తమైన మాటలుగా కనిపిస్తాయి. ఈ కాలపు వర్తమానికుడు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు 1964 సంవత్సరం 1వ నెల 19వ తారీఖున షాలోమ్ అనే వర్తమానాన్ని బోధించాడు. ఆ వర్తమానంలో ఈ విధంగా చెప్తా ఉండినాడు, ఈ ముగింపు కాలంలో భూమి అంతటా చీకటి కమ్ముకొని ఉందంట, దట్టమైన చీకటి కమ్ముకొని ఉందంట. అయితే ఈ భూమి మీద దేవుని మరి కుమారులు ఉన్నారు, దేవుని యొక్క కుమార్తెలు ఉన్నారు, మరి వధువు ఉన్నది ఈ భూమి మీద. కనుక తన కుమారుల కోసం, తన కుమార్తెల కోసం, వధువు కోసము దేవుడు తన వెలుగును ఆయన పంపిస్తూ ఉండినాడు. దట్టంగా మరి వ్యాపించిన చీకటిలో తన బిడ్డల కోసం వెలుగును పంపిస్తూ ఉండినాడు. ఆది కాండంలో ఏ విధంగా దేవుడు వెలుగును సృజించి వెలుగును చీకటిని వేరు చేసి ఉన్నాడో, ఈనాడు మరి చీకటి కమ్మి ఉన్న ఈ భూమి మీద వెలుగును పంపించి వెలుగు సంబంధులుగా ఉండిన మనలను ఈ లోకం నుండి వేరుపరుస్తూ ఉండినాడు. సంస్థల నుండి వేరుపరిచాడు, శాఖల నుండి వేరుపరిచాడు, సాంప్రదాయాల నుండి వేరుపరిచాడు, ఆచారముల నుండి వేరుపరిచాడు, మానవ పోకడల నుండి మనల్ని వేరుపరిచాడు, మానవ వ్యసనాల నుండి మనల్ని వేరుపరిచాడు, పాపము నుండి వేరుపరిచాడు, అవిధేయత నుండి మనల్ని వేరుపరచడం మనం చూడగలుగుతా ఉన్నాము. మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టుకోవటం మనల్ని చూస్తూ ఉన్నాము. కనుక ఆయన వెలుగును చీకటిని వేరుపరచువాడై ఉన్నాడు. వెలుగు సంబంధులను చీకటి సంబంధులను వేరుపరచు దేవుడై ఉన్నాడు. వేరుపరిచి తన వెలుగు ద్వారా, గమనించండి, ఎప్పుడెప్పుడు ఏ ఏ సంగతులు ఆయన జరిగించనై ఉన్నాడో సమస్తాన్ని వాక్యంలో పొందుపరిచాడు. ఈ వాక్యం అంట ఒక మ్యూజిక్ షీట్ లాంటిది. డైరెక్టర్ ఏం చేస్తాడంటే, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ షీట్స్ రాస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ కీబోర్డ్ అతను ఏం ప్లే చేయాలి ఆయనకు ఒక మ్యూజిక్ షీట్ రాస్తాడు. గిటార్ అతను ఏం ప్లే చేయాలి ఆయనకు మ్యూజిక్ షీట్ రాస్తాడు. డ్రమ్స్ అతను ఏ విధంగా ప్లే చేయాలి ఆయనకు ఒక మ్యూజిక్ షీట్ రాస్తాడు. ఆ మ్యూజిక్ షీట్లో వాళ్ళు చూసినప్పుడు ఏ నోట్స్ ప్లే చేయాలి, ఎంత స్పీడ్లో ప్లే చేయాలి, ఏ టెంపోలో ప్లే చేయాలి, ఇవన్నీ ఆ షీట్లో రాయబడతాయి. దానిని బట్టి మ్యూజిక్ ఏ విధంగా వెళ్ళనయ్యున్నదో ఆ మ్యూజిక్ ప్లే చేసే వారికి అర్థమైపోతూ ఉంటుంది. వారు మ్యూజిక్ నేర్చుకున్నారు కాబట్టి ఆ మ్యూజిక్ భాష అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మ్యూజిక్ షీట్లో రాయబడేది తెలుగులో రాయబడదు, లేదంటే ఇంగ్లీష్లో రాయబడదు. మ్యూజిక్ అంటూ ఒక సపరేట్ భాష ఒకటి ఉన్నది, ఆ భాషలో ఆ మ్యూజిక్ షీట్లో రాస్తాడు. అది సంగీతం నేర్చుకున్న వారికి, మ్యూజిక్ నేర్చుకున్న వారికి ఆ భాష అర్థమవుతుంది. పక్కనోడికి అది గందరగోళంగా ఉంటుంది. ఏంటి గుర్తులు, మరి ఈ గుర్తున్నప్పుడు ఏది ప్లే చేయాలి, ఈ గుర్తున్నప్పుడు ఏది ప్లే చేయాలి, పక్కనోడికి అర్థం కాదు, కానీ ఆ మ్యూజిక్ నేర్చుకున్న వాడికి అర్థమవుతుంది. ఈనాడు వాక్యము కూడా అదే విధంగా ఉన్నది అని ప్రవక్త చెప్తా ఉండినాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మరి దేవుడు అందరికీ బయలుపరచలేదు. ఈ వాక్యము మరి ప్రకటన గ్రంథం ఈ కాలానికి సంబంధించిన గ్రంథం అయి ఉన్నది. ఆ ప్రకటన గ్రంథం ఈ లోకానికైతే మరి గందరగోళముగా ఉన్నది, ఈ లోకానికైతే మరి తెకమకగా ఉన్నది, ఈ లోకానికైతే అది స్పష్టంగా రాయబడని గ్రంథంగా వారు విడిచిపెడతా ఉంటారు. ఎక్కువగా ప్రకటన గ్రంథంలోని సంగతులు బోధించరు సంఘ శాఖల్లో. కానీ దేవుడు ఏం చేశాడు, ఆయన మన మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉన్నాడు. మనం ఆయన ప్రకటన గ్రంథం ఏ గుర్తుల్లో అయితే రాశాడో ఆ గుర్తులు మనం అర్థం చేసుకోవడానికి మన కనులను తెరిచిన దేవుడు అయి ఉన్నాడు, మన హృదయాన్ని తెరిచిన దేవుడు అయ్యున్నాడు. ఆయన ప్రత్యక్షతనిచ్చాడు, బయలుపాటునిచ్చాడు. ఏ ఏ గుర్తు దేన్ని మరి ప్రతిబింబిస్తుందో మనకి స్పష్టంగా బయలుపరిచి ఉన్నాడు. కనుక మనం ఆ మ్యూజిక్ షీట్ని చూసినప్పుడు మనం ఏ జంక్షన్లో ఉన్నాం, ఏ కోడల్లో ఉన్నామో మనం గుర్తిస్తూ ఉన్నాం. ఈ కోడలిలో దేవుడు ఏ కార్యం చేస్తాడు, తర్వాత ఏ కోడలి రానై ఉన్నది, ఆ కోడలిలో ఏ కార్యాలు జరగనై ఉన్నాయో ఆ సంగతులన్నీ మనం వాక్యాన్ని చూసి మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. కనుక గమనించండి, మనకివ్వబడిన ఈ వాక్యాన్ని మనం విశ్వసించు వారమై ఉన్నాం.
విశ్వసించినప్పుడు వాక్యం ఏదైతే ఈ కోడలలో ఏం జరుగుతుందో ఆ కోడల్లో ఏం జరుగుతుందో మనకి బయలుపరిచి ఉంటుండగా ఆ వాక్యాన్ని మనం విశ్వసించాము. ఆ కార్యాలు నెరవేర్చబడుతున్నప్పుడు మన విశ్వాసం వృధాగా పోలేదు. మన విశ్వాసము మరి వృధాగా పోయే మాటల మీద మనం ఉంచలేదని మనం గుర్తించుచున్న వారముగా ఉండినాము. మనం విఫలము చెందని వాక్యం మీద మనం విశ్వాసము ఉంచామని మనం గుర్తించగలుగుతూ ఉండినాము. కనుక గమనించండి, ఆ వాక్యం పట్ల మనం విశ్వాసం కలిగి ఉండి ఆ వాక్యం కొరకు మనం నిలబడిన వారముగా ఉన్నాం. ఆ వాక్యం యొక్క నెరవేర్పు కోసం ఎదురు చూచుచున్న వారముగా ఉంటుండగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని చెప్తా ఉంటున్నాడు. ఎవరైతే దేవుడు అనుగ్రహించిన వాక్యం పట్ల విశ్వాసం కలిగిన వారుగా ఉంటారు, ఎవరైతే ఆ వాక్యం కోసం నిలబడిన వారుగా ఉంటారో, ఆ వాక్యం కోసం నిలబడి ఆ క్రమంలో శోధన వచ్చినా కానీ, నింద వచ్చినా కానీ, అవమానం వచ్చినా కానీ నిలబడిన వారికి ఏం చేస్తా ఉన్నాడు? దేవుని యొక్క వారికి ఇవ్వటానికి జీతం ఉన్నదంట. ప్రతి సంఘకాలంలో నిలబడిన వారికి ఒక్కొక్క జీతాన్ని దేవుడు కేటాయించినాడు. నేను త్వరగా వస్తా ఉన్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని చెప్పటం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాం. కనుక మనకి ఇవ్వబడిన వాక్యం ద్వారా మనం మేల్కొల్పబడిన వారమై ఉన్నాం. నిద్రపోతా ఉన్నవాడిని మనం సడన్గా వెళ్ళి లేపేసాం అనుకోండి, మళ్ళీ నిద్రపోవటానికి మరి అంత త్వరగా నిద్రలోకి వెళ్ళలేడు. ఈనాడు వాక్యము ద్వారా అదేవిధంగా మనం మేల్కొల్పబడిన వారమై ఉన్నాం. ఈ ప్రశస్తమైన వాక్యము మన అంతరంగంలోనికి ప్రవేశించి ఉంటుండగా మనం ఇక పూర్వపు స్థితికి వెళ్ళటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు, కానీ ఈ వాక్యాన్ని మన అణువులో అన్వయించుకోవటానికి ఇష్టపడుతున్న వారముగా ఉండినాం. ఈనాడు మనకి ఇవ్వబడిన ఈ వర్తమానము మనం గమనించినట్లయితే ఈ వర్తమానము అందరికీ అర్థమయ్యే వర్తమానము కాదు. గొప్ప గొప్ప పండితులకు ఈ వర్తమానం గ్రహించలేకున్నారు. గొప్ప గొప్ప విద్యావేత్తలకు ఈ వర్తమానం గ్రహించలేని పరిస్థితి. జ్ఞానులకు ఈ వర్తమానం అర్థం కాల. ఆఖరికి బైబిల్ కాలేజీకి వెళ్ళి ఈ థియాలజీలో డిగ్రీలు చేసిన వారికి ఈ వాక్యం అర్థం కాల. మాస్టర్ డిగ్రీ చేసిన వారికి ఈ వాక్యం అర్థం కాల. ఆఖరికి పిహెచ్డి చేసిన వారికి కూడా ఈ వాక్యము అర్థం కాని పరిస్థితిలో వారు ఉన్నారు. మనకెలా అర్థమైంది? మనం ఎలా గ్రహించగలుగుతున్నాం ఈ సంగతులు అంటే, మనం ఏమన్నా జ్ఞానవంతులమా? మనం వారికంటే తెలివిగలవారమా? వారికంటే మేధస్సు కలిగిన వారమా అంటే కాదండి. ఈ వాక్యం కొరకు మనం అభిషేకించబడిన వారమై ఉన్నాము. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన వారమై ఉన్నాము. జగత్ పునాది వేయబడటానికి మునిపే ఈ వాక్యము కొరకు నిర్ణయించబడిన వారమై ఉన్నాము. ఈ వాక్యము కొరకు మనం ముద్రించబడిన వారమై ఉన్నాము. కనుక మనము మరి మరణించిన క్రైస్తవులముగా మనం లేము. మనము మోడు బారిపోయిన వారముగా లేము. దేవుని యొక్క జీవముతో నింపబడిన క్రైస్తవులముగా మనం ఉన్నాం. హల్లెలూయా. అహరోను చేతికర్ర ఏ విధంగా మరి షకీనా మహిమతో నింపబడినప్పుడు అది తిరిగి చిగురించినదో అటువంటి జీవంతో మనం నింపబడిన వారమై ఉన్నాము. మనం జయశీలులుగా మనం నిలబడిన వారమై ఉన్నాం. ఈ వాక్యం కోసం నిలబడటం అంటే సాధారణమైన విషయం కాదు. నిజమైన విజయం పొందుకున్న వారు, నిజమైన విజయము ఈ వాక్యం కోసం నిలబడుటై ఉన్నది. వాక్యం కోసం నిలబడటం అంటే ఎన్నో త్యాగాలు చేయవలసిన అవసరత ఉన్నది. కనుక ఈ వాక్యం కోసం నిలబడ్డామంటే మనం జయశీలులుగా ఉన్నాం. మనం మన సొంత శక్తితో మనం ఈ వాక్యం కోసం నిలబడలేము. మన సొంత సమర్థతతో ఈ వాక్యం కొరకు మనం నిలబడలేము. కానీ దేవుడే ఈ వాక్యాన్ని మనకు బయలుపరిచాడు. దేవుడే ఈ వాక్యం సత్యమని మనం గ్రహించినట్లు మన కనులు తెరిచాడు, మన హృదయాన్ని తెరిచాడు. ఆయనే మనలో నివాసం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ వాక్యం మనం ఈ వాక్యం కోసం మనం నిలబడగలిగి ఉన్నాం.
లోకంలో ఉండిన వానికంటే మనలో ఉండినవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఆ గొప్పవాడు మనలో జీవించుచున్నాడు కాబట్టి మనం ఈ వాక్యం కోసం నిలబడగలిగిన వారముగా ఉండినాం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ముందే చెప్పి ఉన్నాడు. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు అప్పుడే చెప్పినాడు, నేనును నా తండ్రి ఏకమయ్యున్న విధముగా, నా తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఏ విధంగా నివసించి ఉన్నామో అదే విధంగా మీ యందు నేనును నా యందు మీరును నిలిచి ఉన్నామని నిశ్చయముగా ఆ దినమున తెలుసుకుంటారు. అది మన ఎడల వాస్తవతగా మార్చబడి ఉన్నది. ఆ వాక్య భాగాన్ని ఈ వాక్యము కోసం నిలబడినటువంటి మనలో ఆయనే జీవిస్తే తప్ప ఈ వాక్యం కోసం మనం నిలబడలేని స్థితి అయి ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఆయన మనలో జీవించడం అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన జీవిస్తాడా? మన హృదయ పరిస్థితి ఎటువంటి గందరగోళ స్థితిలో ఉన్నా కానీ ఆయన ప్రవేశించి జీవిస్తాడా అంటే ఆయన జీవించడానికి యోగ్యమైన స్థితిలో మన హృదయం ఉండాలి. ఆయన జీవించగలిగే పరిశుద్ధ స్థలముగా మన హృదయం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన ప్రవేశించగలడు. ఆయన ప్రవేశించాలంటే మొదటిగా మన ఆలోచనలు ఖాళీ చేయబడాలి, మన తలంపులు ఖాళీ చేయబడాలి, మన ఉద్దేశాలు ఖాళీ చేయబడాలి, మానవ స్వభావం ఖాళీ చేయబడవలసిన అవసరం ఉన్నది. కనుక ప్రపంచంలో క్రైస్తవులు అని చెప్పబడే వారంతా మనం గమనించినట్లయితే అందరూ దేవుని ఆత్మ ద్వారా నింపబడాలని కోరుకుంటారు. అందరూ దేవుడు వారిలో నివాసం చేయాలని అందరూ కోరుకుంటారు. క్రైస్తవుడు అని చెప్పుకొని నీలో క్రీస్తు మరి జీవించాలని కోరుకుంటున్నావా అని అడిగినప్పుడు వద్దు అని చెప్పేవారు ఎవరు ఉండరు. అయితే క్రీస్తు జీవించాలి అని కోరుకున్నప్పటికీ వారిని వారు ఖాళీ చేసుకోవడానికి ఇష్టపడని వారిగా ఉంటారు. అందరిలో క్రీస్తు జీవించాలి కానీ ఖాళీ చేసుకోవడానికి అందరూ ఇష్టపడని వారిగా ఉంటారు. వారి ఆలోచనలతో నింపబడి, వారి యొక్క తలంపులతో నింపబడి, వారి సొంత ఉద్దేశాలతో నింపబడి ఉంటారు. వారి సొంత స్వభావాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడని వారిగా ఉంటారు. కానీ నాలో క్రీస్తు జీవించాలి అని కోరుకుంటారు. క్రీస్తు మనలో జీవించాలంటే మొదటిగా మనల్ని మనం ఖాళీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనల్ని మనం ఖాళీ చేసుకున్నప్పుడు, మన విషయమై మనం మరణించినప్పుడు క్రీస్తు మనలో జీవించువాడిగా ఉంటాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మనం చదివిన ఈ వాక్య భాగంలో ఏమని చెప్తా ఉంటారండి? నా వాక్య విషయమై నీవు ఓర్పు వహించావు అని చెప్తా ఉంటాడు. నా వాక్య విషయమై నీవు ఓర్పు వహించావు. ఈ వాక్యము అందరితో మాట్లాడటం లేదు. ఎవరైతే వాక్యాన్ని విని ఉన్నారో, ఎవరైతే ఆ వాక్యాన్ని చేర్చుకున్నారో, ఎవరైతే ఆ వాక్యం కొరకు నిలబడిన వారిగా ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా వాక్య విషయమై నీవు ఓర్పు వహించావు. ఇది తుయతైర సంఘ కాలానికి సంబంధించిన వాక్య భాగమై ఉన్నది. అయితే ఆ కాలానికి మాత్రమే వర్తించే వాక్యము కాదు, అది ఈ సంఘ కాలానికి వర్తించే వాక్యము కూడా అయి ఉన్నది. ఎందుకంటే ఒక గొప్ప ఒత్తిడి ఈ భూమి మీదకి రానయ్యి ఉన్నది. క్రీస్తు విరోధి ఆత్మ మృగముగా మారనయ్యి ఉన్నది. క్రీస్తు విరోధి ఆత్మ మృగంగా మారినప్పుడు సమస్తము వాడి చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సమస్తాన్ని స్వాధీనపరుచుకుంటాడు. వ్యాపారాలను స్వాధీనపరుచుకుంటాడు, రాజకీయాలను స్వాధీనపరుచుకుంటాడు, విద్యా సంస్థలను స్వాధీనపరుచుకుంటాడు, మరి లోకంలో ఉండిన హాస్పిటల్స్ని స్వాధీనపరుచుకుంటాడు, మరి లోకంలో ఉండిన ప్రతి ఆ యొక్క ఉద్యోగాలను స్వాధీనపరుచుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో వాక్యం కోసం నిలబడటం అది గొప్ప ఒత్తిడి అయి ఉన్నది. ఈ లోకస్తులకి అది ఒత్తిడిగా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఇదిగో నీవు ఓర్పు వహించావు, నా వాక్యం కోసం నిలబడ్డావు అని మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు ఓర్పు అంటే ఏంటి,
వాక్య విషయమై ఓర్పు వహించుటంటే ఏమిటి అని 7 సంఘకాలాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. 7 సంఘకాలాల్లో మరి వాక్య విషయమై ఓర్పు వహించుటంటే ఏమిటి అని మాట్లాడుతా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అబ్రహాము గురించి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేక పోయాను గనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఇక్కడ వాక్య విషయమైన ఓర్పు అనే అంశం గురించి మాట్లాడతా ప్రవక్త 7 సంఘకాలాల్లో దీని గురించి మాట్లాడతా ఎవరి గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు? అబ్రహాము గురించి ప్రస్తావించడం మనం చూడగలుగుతూ ఉండినాం. అబ్రహాము యొక్క జీవితం మనకి తెలుసు. అబ్రహాము కల్దీల దేశంలో ఉరు ప్రాంతంలో పుట్టినవాడై ఉన్నాడు. ఒక విగ్రహారాధన కుటుంబంలో అబ్రహాము జన్మించాడు. అది కల్దీల దేశం అంటే ఊరు ప్రాంతం అంటే ఎవరికి సంబంధించిన రాజ్యమై ఉన్నది? అది నిమ్రోదుకు సంబంధించిన రాజ్యమై ఉన్నది. ఆ రాజ్యంలో ఒక విగ్రహారాధన కుటుంబంలో అబ్రహాం జన్మించాడు. అటువంటి అబ్రహాముని దేవుడు దర్శించాడు, అబ్రహాంతో మాట్లాడాడు, అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించనై ఉన్న దేశానికి నువ్వు రా, ఇదిగో నిన్ను నిశ్చయముగా గొప్ప జనాంగంగా నేను చేస్తానని చెప్పాడు. అబ్రహాము అప్పటికే దాదాపుగా 75 సంవత్సరాల వయస్సు వాడై ఉన్నాడు. దేవుడు దర్శించే వాటికి అబ్రహాముకి వయస్సు ఎంత? 75 సంవత్సరాలు. యవనస్తుడిగానే వివాహం చేసుకుని ఉంటాడు. అయినా కానీ మరి ఎటువంటి సంతానం లేని పరిస్థితులు అబ్రహాం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పినప్పుడు అబ్రహాం దేవుని యందు విశ్వాసముతో తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, మరి తన బంధువులను విడిచిపెట్టాడు, తన స్నేహితులను విడిచిపెట్టాడు, అక్కడ ఉండిన వ్యాపారాన్ని విడిచిపెట్టాడు. సమస్తాన్ని విడిచిపెట్టి ఏ దేశానికి వెళ్తున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాసముతో ఆయన దేశం నుండి బయటకు వచ్చాడు. దేవుడు కానాను దేశానికి నడిపించాడు. కానాను దేశానికి నడిపించిన తర్వాత మరి కల్దీల దేశంలో ఊరు ప్రాంతంలో ఏ వాగ్దానం అయితే మరి దేవుడు చేస్తున్నాడు ఆ వాగ్దానాన్ని మరొకసారి ఈ యొక్క కానాను దేశంలో రూఢిపరిచాడు. ఈ 25 సంవత్సరాలు వాగ్దానం నెరవేర్చబడటానికి మునుపు 25 సంవత్సరాలు దేవుడు అబ్రహామును దర్శించాడు, అబ్రహాంతో మాట్లాడాడు. అదేవిధంగా అబ్రహామును పరీక్షించాడు కూడా. పరీక్షించినప్పుడు విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాము కూడా పలుమార్లు ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు, విఫలం చెందాడు. వాగ్దాన దేశంలో ఇదే నీ స్థానమై ఉన్నది, ఎక్కడే నువ్వు నిలబడవలసిన వాడవై ఉన్నావు అని దేవుడు ఒక వాగ్దాన దేశాన్ని అబ్రహాముకి ఇచ్చి ఇదే నీ స్వాస్థ్యము, ఇదే నీకును నీ కుమారులకు స్వాస్థ్యముగా ఈ దేశాన్ని ఇవ్వనై ఉన్నాను అని చెప్పి ఇక్కడే నిలబడమని దేవుడు చెప్పినప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిందని ఒకసారి గెరారు ప్రాంతానికి వెళ్ళిపోయాడు, ఒకసారి ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మరి ఆ విధంగా విఫలం చెందిన అబ్రహాముని దేవుడు మరలా వెనక్కి తీసుకువచ్చాడు, తన స్థానంలో నిలబెట్టాడు. దేవుడు ఏదైతే ప్రారంభించినాడో దాన్ని ముగించడానికి పరిపూర్ణమైన నిశ్చయత కలిగి ఉన్నాడు అబ్రహాం పట్ల. పడిపోయిన అబ్రహాంని నువ్వు పడిపోయావు, నేను విడిచిపెట్టేస్తున్నాను అని చెప్పలేదు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా అబ్రహాము వెనక్కి తీసుకురాబడ్డాడు, తన స్థానంలో నిలబెట్టబడ్డాడు, మరలా బలపరచబడ్డాడు, మరలా వాక్యాన్ని బోధించి మరలా పరీక్షిస్తాడు దేవుడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము కల్దీల దేశం నుండి బయటికి వచ్చినప్పుడు తన విశ్వాసము చిన్న ఆవగింజంత ఉన్నది. కానీ
ఆదికాండం 22వ అధ్యాయం దగ్గరకు వచ్చేపాటికి కానాను దేశంలో 24 సంవత్సరాలు దేవునితో ప్రయాణం చేశాడు. ఈ 12వ అధ్యాయంలో ఎంత విశ్వాసం అయితే ఉన్నదో 22వ అధ్యాయంలో అంతే విశ్వాసం ఉన్నదా అంటే అంతే విశ్వాసం లేదు. అబ్రాము ఈ 24 సంవత్సరాల్లో దేవుని పట్ల అపారమైన విశ్వాసం పెంచుకొనిన వాడై ఉన్నాడు. ఈసారి విశ్వాసము ఆవగించంత లేదు కానీ సింధూర వృక్షం అంత ఉన్నది. హల్లెలూయా. సింధూర వృక్షం అంటే అది మరి ఎంత ఎదిగే చెట్టు కాదు, ఎంత ఎదిగే చెట్టు కాదు, ఎంత ఎదిగే చెట్టు కాదు. కనీసం 65 నుండి 130 అడుగులు ఎత్తుండే వృక్షమై ఉన్నది, పెద్ద చెట్టు అయి ఉన్నది. అటువంటి విశ్వాసము కలిగిన వాడిగా అబ్రహాముని దేవుడు తీర్చిదిద్దాడు. హల్లెలూయా. అందుకే విశ్వాసానికి తండ్రిగా అబ్రహాము పిలువబడతా ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక గమనించండి, ఆయన అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం, కల్దీల దేశంలో ఇవ్వబడిన వాగ్దానం, కానాను దేశంలో రూఢిపరచబడిన వాగ్దానము దేవుడు నెరవేర్చడం కోసము మొదటిగా ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడు నెరవేర్చడు. ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి యోగ్యమైన స్థితికి నువ్వు చేరవలసిన అవసరం ఉన్నది. ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి కావలసిన విశ్వాసం నీలో ఉండవలసిన అవసరం ఉన్నది. కావలసిన రూపానికి రావాలి, కావలసిన పోలికలోనికి రావాలి, కావలసిన స్థితిలోనికి నీవు రావాలి. ఆ స్థితిలోనికి నడిపించువాడు దేవుడై ఉన్నాడు. వాక్యాన్ని బోధిస్తాడు, పరీక్షిస్తాడు. వాక్యాన్ని బోధిస్తాడు, పరీక్షిస్తాడు. నువ్వు కనుక విఫలం చెందితే దేవుని యొక్క కృపను బట్టి మళ్ళా నిలబెడతాడు. మళ్ళా ప్రయత్నం చేయి, మళ్ళా నీవు ప్రయత్నం చేయాలి, మరలా బలపరిచి నిలబెట్టువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక క్రైస్తవునిగా మనం ఒక యుద్ధ మైదానంలో ఉన్నాం. మన దేవుడు మన పక్షాన నిలబడిన వాడిగా ఉండినాడు. విఫలం చెందినప్పుడు దేవుడే మనల్ని లేవనెత్తా ఉన్నాడు, దేవుడే మనల్ని బలపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ కోసం ఒక వాగ్దానాన్ని ఇచ్చాను. ఆ వాగ్దానాన్ని నీ ఎడల వాస్తవతగా మార్చబడాలంటే ఆ యోగ్యమైన స్థితికి నువ్వు రావాల్సిందే, ఆ విశ్వాసానికి నువ్వు రావాల్సిందే, ఆ పరిపూర్ణతకు రావాల్సిందే. అబ్రహాము విషయంలో కూడా అదే జరిగింది. కనుక 24 సంవత్సరాలు అయ్యేపటికి తన విశ్వాసము మొదటి స్థితి మాదిరిగా లేదు. కానీ ఇప్పుడు ఆఖరి వాగ్దానం నెరవేర్చబడే గడి వచ్చినప్పుడు ఆఖరి పరీక్షను దేవుడు పరీక్షించువాడై ఉన్నాడు. కనుక ఇక్కడ అబ్రహాము విషయమై ఏం చెప్తా ఉన్నాడు పౌలు? ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. దేవుని వాగ్దాన విషయమై అబ్రహాము ఓర్పు వహించాడు. అటు ఇటు తొలగిపోయిన వాడిగా లేడు. కానీ దేవుడు ఏ వాగ్దానాన్ని అయితే అబ్రహాముకి ఇచ్చున్నాడు ఆ వాగ్దానం వైపే తన గురిని కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ వాగ్దానం పట్ల విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ వాగ్దానం పట్ల నిశ్చయత కలిగిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఈనాడు మనకి కూడా వాగ్దానం ఇవ్వబడింది. ఏ కాలంలో ఇవ్వబడిన ఒక వాగ్దానం మనకి ఇవ్వబడింది. వాక్యము ద్వారా ఈనాడు మనం ఏ కాలంలో మనం జీవిస్తూ ఉన్నామో దేవుడు మనకు బయలుపరిచాడు. ఏ ఋతువులో జీవిస్తూ ఉన్నామో దేవుడు బయలుపరిచాడు. ఈ కాలానికి సంబంధించి మనకి ఏం వాగ్దానం ఇవ్వబడిందో స్పష్టంగా మనకి తెలుసు. గడిచిన 6 సంఘ కాలాల్లో దేవుని సంఘము యేసుక్రీస్తుని వారి యొక్క రక్షకుడిగా, వారి యొక్క విమోచకుడిగా, వారి యొక్క సమీప బంధువుడిగా అంగీకరించి క్రీస్తు యొక్క రక్తం క్రిందకి నడిపించబడినప్పటికీ వారు అవతలి గట్టుకు చేరాలి అంటే వారు మరణించి వెళ్ళవలసిన పరిస్థితి. కానీ మనం 7వ సంఘ కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. ఆదాము నుండి 7వ వాడైన హానోకుకి ఏం జరిగి ఉన్నదో అదే మనకి కూడా జరగనై ఉన్నది. హల్లెలూయా. ఆదాము మరణించాడు, తర్వాత మరి షేతు మరణించాడు, షేతు యొక్క కుమారుడు మరణించాడు, వాని యొక్క కుమారుడు మరణించాడు. అలా 6 మరణించున్నాడు అని రాయబడి 7వ వాని దగ్గరికి వచ్చేపాటికి హానోకు దగ్గరికి వచ్చేపాటికి హానోకు మరణించాడని రాయబడలేదు. దేవునితో నడిచి కొనిపోబడెను అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు
ఏడో సంఘకాలము, మొదటి సంఘకాలం వారు ఇంతకాలం జీవించి మరణించారు. రెండో సంఘకాలం ఇంతకాలం జీవించి మరణించారు. మూడో సంఘకాలం ఎంతకాలం జీవించి మరణించారు. కానీ ఏడో సంఘకాలంలో జీవించుచున్న, ఏడో సంఘకాలం యొక్క ముగింపులో మనం జీవించుచున్న వారమే ఇంటుండగా మన గురించి మరణించారని రాయబడదు. కానీ మనం సజీవులుగా ఉంటుండగానే క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను ధరించుకోవడానికి వాగ్దానం పొందుకొని ఉన్నాము. హల్లెలూయా. ఈ ముగింపు కాలంలో జీవించున్న మనం సమాధిలో పాతిపెట్టబడము, మరణించము, మరణాన్ని రుచి చూడము. మనం సజీవులుగా ఉంటుండగానే మన దేహం మార్చబడమై ఉన్నది. ఆ వాగ్దానాన్ని మనం పొందుకునే వారమై ఉన్నాము. ఆ వాగ్దానం కోసమే మనం ఎదురు చూస్తూ ఉండినాము. హల్లెలూయా. అబ్రహాము ఏ విధంగా విశ్వాసముతో ఎదురు చూశాడు, అబ్రహాము ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు, అదే విధంగా అదే విశ్వాసం మనం కలిగిన వారముగా ఉన్నాం. అదే విధమైన నిరీక్షణను మనం కలిగి ఉన్న వారముగా ఉండినాం. హల్లెలూయా. మనకి ఇవ్వబడిన వాక్యాన్ని మనం విన్నాము, ఇవ్వబడిన వాక్యాన్ని మనం గ్రహించాం, ఆ వాక్యాన్ని మనం చేర్చుకున్నాం, ఆ వాక్యాన్ని మనలో అన్వయించుకుని వారముగా ఉన్నాం. ఆ వాక్యముగా మనం మార్చబడుచున్న వారముగా ఉండినాం. ఏ వాక్యమైతే మనకి ఇవ్వబడిందో, ఆ వాక్యములో ఏ వాగ్దానాలు అయితే ఇవ్వబడ్డాయో ఆ వాగ్దానాలు మన జీవితంలో మనం అన్వయించుకుని వారమై ఉన్నాం. కుడికి తప్పిపోవటం లేదు, ఎడమకు తప్పిపోవటం లేదు. ఎందుకంటే మనం కలిగి ఉండిన వాక్యము విఫలము చెందని వాక్యం అని మనం ఎరిగి ఉన్నాం. హల్లెలూయా. ఇది దేవుని యొక్క పలుకబడిన మాట అయ్యున్నది. ఈ పలుకబడిన మాట ద్వారానే ప్రపంచాలు సృష్టించబడ్డాయి. హల్లెలూయా. ఈ మాట ద్వారానే సమస్త పక్షులను, సమస్త జంతువులను, నరులను సృజించిన అదే మాట ఈనాడు మనకి ఇవ్వబడి ఉన్నది. మనకి ఇవ్వబడిన మాట విఫలం చెందే కాదు, అది వృధాగా వెనక్కి తిరిగి వచ్చే మాట కాదు. కానీ ఆ మాట నెరవేర్చబడును. నెరవేర్చబడకుండా ఏ శక్తి ఆపలేదు. అటువంటి వాక్యముతో మన జీవితాలు ముడివేయబడ్డాయి. కనుక గమనించండి, ఆ వాక్యాన్ని మనం కలిగి ఉండి ఈనాడు మనం ఏం చేస్తాము? ఆ వాక్యము మనలో వాస్తవతగా మార్చబడాలి అంటే మనం ఎక్కడికి చేరవలసిన వారమై ఉన్నాం? అతి పరిశుద్ధ స్థలంలోనికి చేరాలి. మోషే యొక్క నిబంధన మందసపు గుడారం గమనించండి, 3 భాగాలు. పాలెం అంటే లోకం, లోకంలో నుండి దాటుకొని ఆవరణంలోనికి వచ్చి, ఆవరణలో అక్కడ బలిపీఠం ఉంది. ఆ బలి ఎవరిదో కాదు కానీ క్రీస్తు. ఈయనే నా రక్షకుడు, ఈయనే నా విమోచకుడు, ఈయనే నా సమీప బంధుడని అంగీకరించాం. పాలెంలో నుండి ఆవరణంలోనికి వచ్చాము. యేసుక్రీస్తు వారి యొక్క బలియాగాన్ని మనం అంగీకరించాం. ఆవరణంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చాం. అతి పరిశుద్ధ స్థలంలో 7 దీపపు స్తంభాలు ఉంది. 7 దీపపు స్తంభం, 7 దీపాలు వెలుగుతూ ఉండినాయి. ఆ వెలుగును మనం పొందుకున్నాం. మొదటి వర్తమానికుడు ఇచ్చిన ప్రత్యక్షత, రెండో వర్తమానికుడు ఇచ్చిన ప్రత్యక్షత, మూడో వర్తమానికుడు, 4, 5, 6, 7 వర్తమానికులు ఇచ్చిన ఆ వెలుగుని, ఆ 7 వెలుగులను ఈ కాలపు వర్తమానికుడు కలిపి తీసుకువచ్చున్నాడు. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసము, పుత్ర స్వీకారం, ఆ యొక్క సమస్త వెలుగును ఈనాడు మనం పొందుకొని పరిశుద్ధ స్థలంలో మాత్రమే మనం ఉండిపోవట్లేదు. ఇప్పుడు మనకివ్వబడిన వాక్యముగా మనం మార్చబడాలి అంటే, మనం ఈ వాక్యం యొక్క ఫలాలు ఫలించాలి అంటే మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అక్కడే షెకీనా మహిమ ఉండే స్థలమై ఉన్నది. అహరోను యొక్క చేతి కర్రను గమనించండి. పాలెంలో ఉంటున్నప్పుడు అది ఎండిపోయిన కర్రగా ఉన్నది. అది తిరిగి చిగురించే అవకాశమే లేదు. ఆ పాలెంలో నుండి ఆవరణంలోనికి తీసుకురాబడింది. ఆవరణలో ఉండినా కానీ అది ఎండిపోయిన కర్రగానే, మోడుబారిన కర్రగానే ఉన్నది. ఆవరణంలో నుండి పరిశుద్ధ స్థలంలోకి తీసుకురాబడింది. పరిశుద్ధ స్థలంలో కూడా అది ఎండిపోయిన కర్రగానే ఉంది, మోడుబారిన కర్రగానే ఉంది. కానీ ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలోకి ఆ కర్ర తీసుకురాబడిందో అక్కడ షెకీనా మహిమ ఉన్నది. ఆ షెకీనా మహిమ ఆ ఎండిపోయిన కర్రలోనికి ప్రవేశించినప్పుడు, హల్లెలూయా, ఆ ఎండిపోయిన కర్రలోకి ప్రవేశించినప్పుడు అది జీవం కలిగిన కర్రగా మారింది. అది తిరిగి బాదం కాయలను మరి ఊహించడం మనం చూస్తూ ఉండినాము. మన జీవితం కూడా
మనం ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. మనకి ఇవ్వబడిన వాక్యము వాస్తవతగా మార్చబడాలంటే దేవుడే మనలోకి ప్రవేశించవలసిన అవసరం ఉన్నది. ఆ యొక్క స్థలాన్ని మనం గట్టిగా పట్టుకోవలసిన వారమై ఉన్నాము. ఆ పరిశుద్ధ స్థలంలోని ప్రభువా, నీతో ప్రభువా నేను వ్యక్తిగతమైన సహవాసాన్ని కలిగి ఉండాలి తండ్రి. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనే నన్ను ఉండనివ్వు ప్రభువా. నా వెనకాల ఆ యొక్క తెరను మూసివేయి ప్రభువా. నేను లోకంతో సహవాసం చేయడానికి ఇష్టపడలేదు, లోకం వైపు చూడటానికి నేను ఇష్టపడలేదు ప్రభువా. నీ ఉండిన ఈ స్థలంలోనే నేను ఉండటానికి ఇష్టపడతా ఉన్నాను ప్రభువా. నీవు ఉండిన ఈ స్థలంలో ఉండినప్పుడు నీవు ఏ గుణలక్షణములు అయితే వ్యక్తపరచావు అదే గుణలక్షణములను నేను వ్యక్తపరచగలుగుతాను. ఆ షకీన మహిమ ఉండిన అదే స్థలము మందస్సు ఉండే స్థలం అయి ఉన్నది. అదే స్థలం రక్తం 7 మార్లు ప్రోక్షించబడే స్థలం అయి ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈనాడు మనకి ఇవ్వబడిన వాగ్దానం కోసము అబ్రహాము ఎదురు చూసిన విధంగా మనం కూడా నిరీక్షణతో ఎదురు చూచుచున్న వారముగా ఉండిన ఆ వాక్యము నెరవేర్పు కోసము విశ్వాసముతో మనం ఎదురు చూచుచున్నాము. ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు కూడా ఆయనకు వాగ్దానం ఇవ్వబడింది. ఆయన పరిచర్యలోకి వచ్చింది 1930వ సంవత్సరంలో ఆయన పరిచర్యలోకి వచ్చాడు. 1930 సంవత్సరంలో ఆయన పరిచర్యలోకి వచ్చాడు. ఆ ఓహియో నదిలో మరి సంఘానికి బాప్తీసాలు ఇస్తా ఉన్నాడు. అప్పుడు ఆ 1930వ సంవత్సరంలో ఒక బాప్టిస్ట్ పాస్టర్గా ఉన్నాడు ఆయన. ఆ ఓహియో నదిలో మరి బాప్తిసం ఇస్తా ఉన్నాడు. బాప్తిసం ఇస్తా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక స్వరం వినపడింది. 17వ వ్యక్తికి బాప్తిసం ఇచ్చుచుంటుండగా ఆకాశం నుండి ఒక స్వరం విన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడప్పుడు తనకంటే ముందుగా ఏ విధంగా బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడు, బాప్తిసం ఇచ్చి యోహాను ఏ రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని సరళపరిచాడో, ఆయన వర్తమానం ఏ విధంగా ప్రజలను క్రీస్తు యొక్క రాకడ కోసం ఎదురు చూసినట్లు ఆ వర్తమానం ఏ విధంగా క్రీస్తు వైపు త్రిప్పిందో నీ వర్తమానం కూడా అదే విధంగా ఉంటుంది. క్రీస్తు యొక్క రెండో రాకడ కోసం ప్రజలను సిద్ధపరిచే వర్తమానం నీకు అనుగ్రహించబడుతుంది అని 1930వ సంవత్సరంలో ప్రవక్త గారు స్వరం విన్నాడు. ఆ వర్తమానం నేను పొందుకోనై ఉన్నాను అని ప్రవక్త ఆ సమయం నుండి ఎదురు చూస్తూ ఉండినాడు. ఒక ప్రత్యేకమైన వర్తమానం దేవుని యొద్ద నుండి పొందుకోనై ఉన్నాను అని ఎదురు చూశాడు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 30 సంవత్సరాలుగా పైగా ఎదురు చూశాడు. ఎందుకంటే ఆయన పొందుకునే వర్తమానం ఎప్పుడు పొందుకున్నాడు? ముద్రలు ఎప్పుడు తెరవబడ్డాయి? 1963. ఈయన స్వరం ఎప్పుడు విన్నాడు? 1930వ సంవత్సరం. 30 సంవత్సరాలు పైగా ఎదురు చూచిన వాడిగా ఉండినాడు. ఈ యొక్క ప్రాముఖ్యమైన వర్తమానాలన్నీ 1963 సంవత్సరం తర్వాత బోధించబడ్డాయి. 7 సంఘకాలాలు కానీ, 7 ముద్రలు కానీ, దానియేలు 70 వారాలు కానీ, మరి ఈ సంగతులన్నీ ఆది పాపం గురించి కానీ, ఈ సంగతులన్నీ ఆ ముద్రలు తెరవబడిన తర్వాత బోధించబడిన సంగతులై ఉన్నాయి. ఈ కాలపు వర్తమానం, అసలైన వర్తమానం ఎప్పుడు ప్రారంభమైంది? 1963వ సంవత్సరం. ఆ వర్తమానం పొందుకోవటానికి 30 సంవత్సరాలు పైగా ఎదురు చూసినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ వాగ్దానానికి సంబంధించిన దర్శనాలు పొందుకుంటూ ఉండినాడు. ఆయన మాత్రమే కాదు, ఆ సంఘంలోని తన సంఘంలో ఉండిన వారు కూడా ఆ దర్శనాలు పొందుకుంటూ ఉన్నారు. ఆ వాగ్దానం మరి నెరవేర్చబడటం కోసం 30 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆ దర్శనాలు పొందుకోవటం కోసం ఎదురు చూశాడు. ఆ సన్సెట్ పర్వతం మీద కొనిపోబట్టడం కోసం ఎదురు చూశాడు. ఆ సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ దూతల సమూహంలోనికి కొనిపోబట్టడం కోసం 30 సంవత్సరాలుగా ఎదురు చూశాడు. అయితే ఆ యొక్క దర్శనం నెరవేర్పు కోసం ఎన్నో త్యాగాలు చేయవలసిన వాడై ఉన్నాడు.
తన భార్యను కోల్పోయాడు, తన కుమార్తెను కోల్పోయాడు. 30 సంవత్సరాలకు పైగా పరీక్షించబడిన వాడిగా ఉండినాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ప్రవక్త ఎన్ని సంవత్సరాలు పరీక్షించబడ్డాడు? ఆ వాగ్దానం నెరవేర్పు కోసం 30 సంవత్సరాలు పైగా పరీక్షించబడిన వాడిగా ఉండినాడు. ఈ సంవత్సరాలన్నీ నాకు ఇవ్వబడుతుంది అని చెప్పబడిన వర్తమానం కోసం నేను ఎదురు చూచాను అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఏదో ఒక స్వరం వినపడింది, ఏదో ఒక స్వరం వినపడింది. ఈ కాలపు వర్తమానికుడు ఆ స్వరం మీద విశ్వాసం ఉండి గుడ్డిగా ఎదురు చూశాడు అని అనటానికి లేదు. ఎందుకంటే ప్రవక్త ఆ స్వరాన్ని విని ఇది వాక్యానుసారమైనదా కాదా అని వెళ్ళి వాక్యలేఖనాలు పరిశీలించాడు. కొన్ని సంవత్సరాలు వాక్యలేఖనాలు పరిశీలించాడు. ఇదే విధంగా బాప్తిస్మిచ్చు యోహాను కూడా బాప్తిసాలు ఇస్తున్నప్పుడే స్వరం వినపడింది. అదే ఏలియా ఆత్మ ఈ కాలపు వర్తమానికుడి మీద ఉంది. బాప్తిస్మిచ్చు యోహాను మీద ఉన్నది ఏలియా ఆత్మే. ఈ కాలపు వర్తమానికుడి మీద ఉన్నది ఏలియా ఆత్మే. బాప్తిస్మిచ్చు యోహాను బాప్తిసాలు ఇచ్చుచున్నప్పుడు స్వరాన్ని విన్నాడు. ఈ కాలపు వర్తమానికుడు 17వ వ్యక్తికి బాప్తిసం ఇచ్చుచుంటుండగా ఆకాశం నుంచి ఒక స్వరాన్ని విన్నాడు. ఇది వాక్యానుసారమే. ఇంకా వాక్యాలను పరిశీలన చేశాడు. మలాకి 4:5లో రాయబడి ఉన్నది, యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినం రావటానికి మునుపు నా దాసుడైన ఏలియాను మీ యొద్దకు పంపించెదను. నేను వచ్చి ప్రజలను క్షపించకుండానట్లు అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును త్రిప్పునని రాయబడి ఉన్నది. కనుక ఈ ముగింపు కాలంలో ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి ఒక వ్యక్తి రావాల్సి ఉన్నది అని వాక్యం ద్వారా తెలుసుకున్నాడు. ఈ ముగింపు కాలంలో బలిష్ఠుడైన దూత తన పరలోకంలో ఉండిన ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి తెరవబడిన పుస్తకంతో ఈ భూమి మీదకి దిగిరానయ్యున్నాడు అని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. కనుక ఆ బలిష్ఠుడైన దూత ఒక పాదం భూమి మీద మోపటానికి మునుపు, ఒక పాదం సముద్రం మీద మోపటానికి మునుపు, ఆయన ఈ భూమి మీదకి రావటానికి మునుపు, బలిష్ఠుడైన దూత ఈ భూమి మీదకి రావటానికి మునుపు ఈ భూమి మీద 7వ దూత ఉండాలి. 7వ భూ సంబంధమైన దూత ఉండినప్పుడు బలిష్ఠుడైన దూత ఈ భూమి మీదకి రానయ్యున్నాడు అని వాక్యం ద్వారా తెలుసుకున్నాడు. జకర్యా గ్రంథంలో సాయంకాలపు సమయంలో వెలుగు కలుగును అని వాక్యము చెప్తా ఉన్నదని ప్రవక్త తెలుసుకున్నాడు. ఈ వాక్య లేఖనాలన్నీ ఒకదానితో ఒకటి ఈ కాలానికి సంబంధించిన వాక్య లేఖనాలు అని ఒక్కొక్క వాక్యలేఖనం పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఇదిగో మలాకి 4:5లో చెప్పబడిన రీతిగా ఏలియా పంపించబడాలి అంటే, ఏలియా పంపించబడినప్పుడు ఏ పరిచర్య? ఈ కాలంలో పరిచర్య పిల్లల హృదయాన్ని తండ్రులైన అపోస్తుల వైపు త్రిప్పబడటం. అంటే అపోస్తులైన తండ్రుల వైపు త్రిప్పబడటానికి ఈ కాలంలో సంఘం ఎటువంటి స్థితిలో ఉండాలి? ఆ అపోస్తుల బోధ నుండి తొలగిపోయి గందరగోళ స్థితిలో ఉండాలి సంఘం. ఈనాడు సంఘం అదే విధంగా ఉన్నదా లేదా అని ప్రవక్త చూస్తూ ఉంటున్నాడు, గమనిస్తూ ఉన్నాడు. అపోస్తులు వేసిన పునాది ఏమిటి? ఒకటే దేవుడు, ఒకటే విశ్వాసము, ఒకటే బాప్తిస్మము. కానీ ఈనాడు సంఘాలు ఒక దేవుని 3 దేవుళ్ళు చేశారు. బాప్తిసాలు చూస్తే మనం రకరకాల బాప్తిసాలను చూస్తూ ఉన్నాం. కొంతమంది యెహోవా నామం పేరిట బాప్తిసం ఇస్తూ ఉన్నారు, కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మని బిరుదుల్లో బాప్తిసం ఇస్తూ ఉన్నారు, కొంతమంది యేసునామంలో బాప్తిసం ఇస్తూ ఉన్నారు, కొంతమంది అయితే అసలు బాప్తిసమే తీసుకోవాల్సిన అవసరం లేదంటే, కొంతమంది చిలకరింపు బాప్తిసం అంటూ ఉన్నారు. ఇలా రకరకాల బాప్తిసాలు గందరగోళ స్థితిలో ఉన్నది. కనుక ఏలియా వర్తమానం అవసరం అని వాక్యలేఖనం చెప్తా ఉన్నది. కనుక ఈ వాక్యలేఖనాలన్నీ పరిశీలించినప్పుడు ఈ కాలంలో వాక్యము ఒక వర్తమానము ఇవ్వబడటం అనేది వాక్యానుసారమై ఉన్నది. ఎందుకంటే ఎన్నో సంగతులు దానియేలు గ్రంథంలో బోధించబడ్డాయి, కానీ దేవుడు సంఘానికి ఆ ప్రత్యక్షతను ఇవ్వకుండా వాటిని ముద్రించమని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో యోహానికి ఎన్నో సంగతులు బయలుపరచబడ్డాయి, అయితే సంఘానికి ఆ ప్రత్యక్షత ఇవ్వకోకుండా ముద్రించమని చెప్పాడు.
అయితే ఈ మర్మములన్నీ బయలుపరచడానికి 7వ వర్తమానికుడు అవసరము. 7వ వర్తమానికుడు ఒక వర్తమానం పొందుకోవటం అవసరమని వాక్యం చెప్తా ఉన్నది. కనుక నాకు వినపడిన ఈ స్వరము వాక్యానుసారమైన స్వరమే అని ప్రవక్త రూఢిపరుచుకుంటా ఉండినాడు. మనకు వచ్చే కళలు, మనకు వచ్చే దర్శనాలు మనం ఖచ్చితంగా వాక్యంతో మనం పోల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అది మనకి ప్రవక్త నేర్పించిన క్రమం వాక్యానుసారమైనదైతే మాత్రమే మనం దాన్ని స్వీకరించాలి. ఎన్నో కళలు, ఎన్నో దర్శనాలు, ఎన్నో ఆలోచనలు సాతానుడు కూడా కలుగు చేస్తూ ఉంటాడు. మన పరిస్థితులను గందరగోళం చేయటానికి, మనల్ని తప్పించడానికి ఎన్నో కళలు తీసుకొస్తూ ఉంటాడు. ఎన్నో మరి దర్శనాలు కూడా వాడు కలుగు చేస్తాడు. యేసుక్రీస్తు వారికే వాడు ఏం చేశాడు? ఒక దర్శనం చూపించాడు. ఆయన 40 రోజులు ఉపవాసం చేసి వస్తూ ఉంటుంటే ఒక్కసారి అమాంతంగా ఎక్కడికి తీసుకువెళ్ళాడు? ఎత్తైన మరి గోపురం మీదకి తీసుకువెళ్ళిపోయాడు. భూలోక రాజ్యాలన్నిటినీ చూపించాడు. కేవలం ఆ కాలంలో ఉండిన రాజ్యాలు మాత్రమే కాదు, ఈ కాలంలో ఏ విధంగా అమెరికా దేశం ఏ విధంగా ఉండబోతుంది, మరి యూరోప్ దేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి ప్రపంచ దేశాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయో సమస్తాన్ని టైం ట్రావెలింగ్ అంటారు. టైం మిషన్లో తీసుకువెళ్ళినట్టు యేసుక్రీస్తు వారిని తీసుకువెళ్ళాడు. ఈ రాజ్యాల యొక్క మరి భోగాలను చూపించాడు. ఈ రాజ్యాల యొక్క ఘనతను చూపించాడు. నాకు సాగిలపడి ఇవన్నీ నీ వశం చేస్తానని చెప్పాడు. కనుక దేవునికే, సృష్టికర్తకే ఒక దర్శనాన్ని చూపించిన సాతానుడు మనకి చూపించడానికి పెద్ద విశేషం కాదు. కనుక ఆ చూపించబడిన దర్శనం వాక్యానుసారం అయితే అది దేవుని యొద్ద నుండి వచ్చింది. వాక్యానుసారం కాకపోతే అది సాతానుడి నుంచి వచ్చింది. దాని పక్కకు దృశ్యమే, పెద్ద ప్రాముఖ్యత లేదు. కనుక గమనించండి, ఆ వాగ్దానం కోసం దేవుడు ఈ కాలపు ప్రవక్త 30 సంవత్సరాలు ఎదురు చూసిన వాడిగా ఉండినాడు. తనతో పాటు సేవ చేస్తున్న ఆ యొక్క 30 సంవత్సరాల పరిచర్యలో డినామినేషన్కి సంబంధించిన వారే ఆయన మీటింగ్స్ అన్నీ స్పాన్సర్ చేశారు. తనతో పరిచర్య చేస్తున్న ఈ సేవకులంతా ధనవంతులు అయిపోతూ ఉన్నారు. పెద్ద పెద్ద స్కూల్స్ కట్టిస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద కాలేజీలు కట్టిస్తూ ఉన్నారు. ప్రవక్త వాటి వైపు చూడలేదు. ధనవంతుడు నేను అయిపోవాలని కోరుకొనలేదు. మరి నేను కూడా స్కూళ్ళు కట్టించాలి, నేను కూడా కాలేజీలు కట్టించాలి, నేను కూడా పెద్ద పెద్ద చర్చిలు కట్టించాలని ప్రవక్త కోరుకొనలేదు. కానీ ఆత్మ సంబంధమైన కార్యాలను చూస్తూ ఉండినాడు. హల్లెలూయా. లోతు వలె మరి ఆ యొక్క సొదొమ పట్టణాన్ని చూసి అది చూడటానికి రమ్యంగా ఉంది, ఆ పట్టణం చూడటానికి ఎంతో ధనికమైన పట్టణంగా ఉన్నదని దాని వైపు వెళ్ళిన వాడు కాదు ప్రవక్త. యోర్దాను నది దాటుకొని వాగ్దాన దేశంలోకి నేను ప్రవేశించాలని కోరుకొనిన వాడిగా ఉండినాడు. లోతైన సంగతులను ఆయన మరి పొందుకోవటానికి ఇష్టపడిన వాడిగా ఉండినాడు. ఆత్మీయమైన సంగతులను కోరుకొనిన వాడిగా ఉండినాడు. హెటిరైట్ను గమనించండి. ప్రవక్త యొక్క చర్చ్ యొక్క విశ్వాసాన్ని ప్రవక్త గారు ఆ గృహకూడికి పెట్టాడు. ఒకరోజు కొంతమంది విశ్వాసులు ఉన్నారు గృహకూడికి. ఆ గృహకూడికలో దేవుని యొక్క ప్రేరేపణను బట్టి హెటిరైట్ని అడుగుతూ ఉండినాడు, సహోదరి నీకు ఏం కావాలో చెప్పు, ఈ క్షణంలోనే నీకు అనుగ్రహించబడుతుంది అని హెటిరైట్ని అడిగాడు. హెటిరైట్ తన జీవితంలో ఎన్నో ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు, ఆమె ఏమి కోరుకున్నా కానీ ఆమెకు అనుగ్రహించబడేది. సహోదరుడా, ఇల్లు లేక నేను ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నాను, నాకు ఒక మంచి ఇల్లు కావాలంటే ఆమెకు ఇల్లు అనుగ్రహించబడేది. నాకు ఒక మరి సంపాదన ఇబ్బందిగా ఉంది, నాకు ఒక మంచి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం అనుగ్రహించబడేది. లేదు నేను ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలి, నాకు మంచి వ్యాపారం నేను ప్రారంభించుకోవటానికి దేవుడు కృప చూపించాలని కోరుకుంటా ఉన్నాను అని కోరుకుంటే దేవుడు ఆ మంచి వ్యాపారాన్ని కూడా అనుగ్రహించేవాడు. లేదంటే ఆమె తల్లి ఆ యొక్క ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటా ఉన్నది. ఆమె ఆరోగ్యపరమైన సమస్యల్లో నుండి బయటికి రావాలి అని కోరుకున్నప్పుడు ఆ కార్యం కూడా జరిగి ఉండేది. కానీ
ఆమె ప్రవక్త వలె ఆత్మీయమైన సంగతులు చూచుచున్న ఒక సహోదరి అయి ఉన్నది. హల్లెలూయా. ఈ భౌతికమైన ఈ లోకానికి సంబంధించిన ధనధాన్యములు ఉండినా లేకపోయినా, ఈ లోక సుఖాలు అనుభవించగలిగిన అనుభవించకపోయినా, ఈ లోక అధికారాలు అనుభవించకపోయినా స్వస్థతల కన్నా ప్రాముఖ్యమైనది రక్షణ అయి ఉన్నది. హల్లెలూయా. రక్షణ అత్యంత ప్రాముఖ్యమైనది. రక్షణను మించి ఈ ప్రాముఖ్యమైన కార్యం ఈ లోకంలో లేదని ఆమె చూడగలిగింది. ఆమె కుమారుల నిమిత్తం నా కుమారుల రక్షణ నా అనుగ్రహించబడాలి అని కోరుకుంటా ఉన్నాను. సహోదరుడికి చెప్పినప్పుడు, ప్రవక్తకు చెప్పినప్పుడు ఆ క్షణంలోనే తన బిడ్డలకు రక్షణ అనుగ్రహించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. హెచ్రైట్ ప్రవక్త గారి సంఘంలో మొదటి నుండి ఉండిన విశ్వాసయం. ప్రవక్త గారు తన పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక యవనస్తుడిగా ఉన్నాడు. ఈమె కూడా సంఘంలో ఒక యవనస్తురాలుగా ఉన్నది. ప్రవక్త గారు క్రమేపీ ప్రత్యక్షత పొందుకుంటా ఉన్నాడు. ఆ ప్రత్యక్షతను సంఘంలో బోధిస్తూ ఉన్నాడు. ఈమె కూడా ఆ ప్రత్యక్షతను బట్టి క్రమేపీ సంఘంలో ఎదిగింది. ఈయన ఏ విధంగా ఆత్మీయమైన సంగతుల వైపు చూస్తూ ఉన్నాడు, ఈమె కూడా అదే విధంగా అదే ఆత్మీయమైన సంగతులు చూడగలిగే స్థితికి ఈమె ఎదిగింది. హల్లెలూయా. భౌతికమైన వాటి వైపు చూసేది కాకుండా ఆత్మీయమైన సంగతుల వైపు ఆమె చూసే స్త్రీగా ఎదిగింది. ప్రవక్త గారు ఆయన తన సంఘాన్ని జిమ్మికల ద్వారా కట్టలేదు. ఇదిగో కొంతమంది హృదయ రహస్యాలు బయలుపరుస్తూ ఉంటుంటే, ఇదిగో ఈయనకి మైండ్ రీడింగ్ తెలుసు, ఆ మైండ్ రీడింగ్ ద్వారా వారు చేసిన సంగతులన్నీ చెప్పేస్తూ ఉన్నాడు అని నేరం మోపారు. ఆయన స్వస్థతలు జరిగిస్తూ ఉంటుంటే, ఇదిగో ఈయన హిప్నటైజన్ చేస్తూ ఉన్నాడు, అందుకే నాకు ఉండిన తలనొప్పి పోయింది, నాకు ఉండిన జ్వరం పోయింది, నాకు ఉండిన రోగం పోయిందని వారు ఆ క్షణంలోనే చెప్పేస్తూ ఉన్నారు అని నేరం మోపారు. అటువంటి జిమ్ముకుల మీద ఆయన సంఘాన్ని కట్టలేదు. దేవుని శక్తి మీద, దేవుని యొక్క ప్రత్యక్షత మీద తన సంఘాన్ని కట్టిన వాడై ఉన్నాడు. కనుక ఆయన ఏ విధంగా ఆత్మీయమైన సంగతులు చూచువాడిగా ఉండినాడు, సంఘంలో ఉండిన విశ్వాసి కూడా నాకు భౌతికమైన సంగతులు కాదు, రక్షణ అనేది ఈ సంగతులన్నిటికంటే, ధనధాన్యాల కంటే, అధికారాల కంటే, లోక సుఖాల కంటే రక్షణ అనేది ప్రాముఖ్యమైనదని ఆమె గుర్తించిన పరిస్థితిని మనం చూస్తూ ఉండినాము. కనుక తోటి ఆ యొక్క సేవకులు వారు పెద్ద పెద్ద కాలేజీలు కట్టొచ్చు, తోటి సేవకులు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టొచ్చు. ప్రవక్త నేను కూడా కట్టించాలని ఎప్పుడు కోరుకోలేదు. ఒక వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో నేను ఒక వర్తమానం పొందుకొని ఉన్నాను. ఆ వర్తమానము పిల్లల హృదయాన్ని తండ్రుల విశ్వాసం వైపు త్రిప్పే వర్తమానంగా ఉంటుంది. ఆ వర్తమానము సమస్త మర్మాలను సమాప్తం చేసే వర్తమానంగా ఉంటుంది. ఆ వర్తమానము నేను బలిష్ఠుడైన దేవదూత చేతిలో నుండి తీసుకునే వర్తమానముగా ఉంటుంది అని ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం ఎదురు చూసిన వాడిగా ఉండినాడు. ఈనాడు మనకి వాగ్దానం ఇవ్వబడింది కదా, ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి మన స్థితి ఏ విధంగా ఉన్నది, దేవుడు ఎటువంటి గందరగోళ స్థితుల్లో మనం ఉంటే ఆ గందరగోళ స్థితుల్లోనే వాగ్దానం నెరవేర్చేవాడు కాదు. నిజంగా మనకి ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి క్రమేపీ ఆత్మీయంగా ఎదుగుచున్నామా లేదా అని మనల్ని మనమే వివేచించుకోవాల్సిన వారమై ఉన్నాము. భౌతికమైన స్థితి కాదు. పోయిన సంవత్సరం ఏ విధంగా నా ఆర్థిక పరిస్థితి ఉన్నదో ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఉన్నది అని భౌతికమైన స్థితిని చెక్ చేసుకోవటం కాదు. పోయిన సంవత్సరం నా ఇల్లు ప్రారంభించానండి, ఆ ఇల్లు మధ్యలోనే ఆగిపోయింది, ఈ సంవత్సరం వచ్చినా కానీ ఈ సంవత్సరంలో మరి సగం గడిచిపోయింది, 6 నెలలు గడిచిపోయి ఈ ఇల్లు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే ఉంది, నా ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి ఎదుగు లేదు, ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు, ఎటువంటి డెవలప్మెంట్ లేదు అని భౌతికమైన పరిస్థితులు చూసుకోవటం కాదు. ఆత్మీయంగా ఇదిగో మన అన్యులకు ద్వారం మూయబడే సమయం సమీపిస్తూ ఉన్నది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆత్మీయంగా మనం ఎదగగలిగామా? మనకి ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి మన ప్రార్థనా జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోగలిగామా? ప్రార్థనా సమయాన్ని అధికం చేయగలిగామా? ఎక్కువ ఉపవాస కూడికల్లో మనం పాలుపంపులు పొందుకున్నామా? ఆ సంగతులను వివేచించుకోవాల్సిన వారు ఉన్నాం. హల్లెలూయా. ఈ వర్తమాన పుస్తకాలు పట్టుకోవటం వలన ఒక వ్యక్తి పరలోకం ప్రవేశించలేడు.
ఈ సంఘానికి రావటం వలన ఒక వ్యక్తి పరలోకానికి ప్రవేశించలేడు. పరలోకానికి వెళ్ళగలిగిన స్థితి మనలో చెక్కబడాలి. ఆ పరిస్థితికి, ఆత్మీయ స్థితికి మనం ఎదగవలసిన వారమై ఉన్నాం. ఆ యొక్క సెల్ఫ్ ఎగ్జామినేషన్ మనం వివేచించుకోవాల్సిన అవసరత ఉన్నది. కనుక దేవుడు అటువంటి గుణలక్షణాన్ని కోరుకుంటూ ఉంటున్నాడు. మన గుణలక్షణం ఏ విధంగా ఉండాలి అంటే, కాల్చబడిన బంగారం వలె, కొట్టబడిన బంగారం వలె. ఏ విధంగా బంగారం కాల్చబడినప్పుడు, కొట్టబడుచున్నప్పుడు దానిలో ఉండిన మలినములన్నీ వేరుపరచబడతాయో, అలా కాల్చబడిన బంగారం వంటి గుణలక్షణాన్ని మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే గుణలక్షణము మలచబడకుండా, గుణలక్షణం అనేది అధికారంతో సంబంధం కలిగి ఉన్నది. గుణలక్షణం అనేది సింహాసనంతో సంబంధం కలిగి ఉంది. మన గుణలక్షణం మలచబడకుండా, మన క్యారెక్టర్ మలచబడకుండా మనకి దేవుడు అధికారం ఇవ్వడు. మన క్యారెక్టర్ మలచబడకుండా ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుకోడు. మన గుణలక్షణం మలచబడినప్పుడే, అది కాల్చబడిన బంగారం వలె మార్చబడినప్పుడు మాత్రమే కోల్పోయిన అధికారం మనం పొందుకుంటాము. అది కాల్చబడిన బంగారం వలె మార్చబడినప్పుడే మన గుణలక్షణం, మనం ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండే వారముగా ఉంటాము. ఎస్తేరును గమనించండి. ఆమె 127 సంస్థానాల్లో ఉండిన కన్యకలు, అందగత్తెలు అశ్వరేషు యొక్క ఆ యొక్క కోటకు తీసుకురాబడ్డారు. 127 సంస్థానాలకు సంబంధించిన కన్యకలు, అందగత్తెలు, యవనస్తులు తీసుకురాబడ్డారు. అందులో ఎస్తేరు మాత్రమే ఎందుకు ఆమె ఎన్నిక చేయబడింది? అందరూ ఎక్కువ శాతం వారు అందగత్తెలే ఉన్నారు, అందరూ యవనస్తులే, కన్యకలుగానే ఉన్నారు. ఈమెలో ఉండిన ప్రత్యేకత ఏమిటి? అందరూ ఏగే దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఇష్ట ప్రకారం, ఇదిగో నేను పట్టు చీరతో అలంకరించబడాలి, నేను జాకెట్ చీరతో అలంకరించబడాలి, నేను షిఫాన్ చీరతో అలంకరించబడాలి, నేను పలానా సిల్క్ చీరతో అలంకరించబడాలి. వారి ఇష్ట ప్రకారం వారిని అలంకరించమని హేగను కోరుకున్నారు. ఎస్తేరు దగ్గరకు వచ్చేపాటికి నా ఇష్టం కాదు, నాకు ఏది నచ్చుతుందో ప్రాముఖ్యత కాదు, రాజుకు ఏ అలంకరణ నచ్చుతుందో, రాజు దేనిని కోరుకుంటాడో ఆ ప్రకారం నన్ను అలంకరించమని కోరుకుంటాడు. హల్లెలూయా. తన ఇష్టం పక్కన పెట్టేసింది, తన యొక్క ఆలోచన పక్కన పెట్టేసింది, తన ఉద్దేశాలను పక్కన పెట్టి రాజు దేనిని కోరుకుంటా ఉన్నాడు, పెళ్లి కుమారుడు దేనిని కోరుకుంటా ఉంటున్నాడు. హల్లెలూయా. అది ఆమెను మరి ప్రత్యేకమైన స్త్రీగా నిలబెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈనాడు మన పెళ్లి కుమారుడు యొక్క వధువుగా మనం ఉండి ఉన్నాము. ఆయనలో భాగమై ఉంటుండగా, గమనించండి, ఆయనలో భాగమై ఉంటుండగా ఆయన ఏదైతే కోరుకుంటా ఉండినాడో అది మనకు బయలుపరచబడి ఉంటుండగా ఆయన యొక్క ఆలోచన నెరవేర్చవలసిన వారముగా ఉన్నాము. ఆయన దేనిని కోరుకుంటాడు? ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం యొక్క నెరవేర్పుగా ఉండటానికే కోరుకుని వాడై ఉన్నాడు. ఆయనలో వ్యక్తపరచబడిన గుణలక్షణాలు, పరిపూర్ణమైన మానవుడి స్వరూపంలో ఏ గుణలక్షణాలు అయితే వ్యక్తపరచబడ్డాయో అవే గుణలక్షణాలు మనం కలిగి ఉండటానికి ఆయన కోరుకుని వాడై ఉన్నాడు. ఆయన కనుపరిచిన విశ్వాసము, ఆయన కనుపరిచిన సద్గుణము, ఆయన కనుపరిచిన సహనము, ఆయన కనుపరిచిన ఆశా నిగ్రహము, ఆయన కనుపరిచిన జ్ఞానము, భక్తి, సహోదర ప్రేమ, దైవిక ప్రేమ, ఆ గుణలక్షణములన్నీ మన జీవితంలో వ్యక్తపరచబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. తన వధువు ఆయనలో భాగమైంటుండగా ఆమె కూడా వాక్యమై ఉండాలి. హల్లెలూయా. కనుక ఇక్కడ పౌలు అదే సంగతి చెప్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అదే సంగతిని చెప్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన
దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇక జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నా యొక్క ఆలోచనలు నెరవేర్చేవాడనిగా నేను లేను, నా యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవాడనిగా నేను, నా యొక్క సొంత తలంపులను నెరవేర్చేవాడనిగా నేను లేను. నా యందు క్రీస్తు జీవించుచుంటుండగా, నా అంతరంగంలో క్రీస్తు ఉంటుండగా ఆయనే నా ఆలోచనలను నియంత్రించుచున్నాడు, ఆయనే నా తలంపులను నియంత్రించుచున్నాడు, ఆయనే నా ఉద్దేశాలను నియంత్రించుచున్నాడు, ఆయన చిత్తము నా యందు నెరవేర్చుచున్నాడు. ఆయన చిత్త ప్రకారమే నేను ఎక్కడికి నడిపించబడినా, ఆయన బయలుపరచబడిన కార్యాన్ని ఫలానా ప్రాంతం వెళ్ళమని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు, నేను అక్కడికి నడిపించబడతా ఉన్నాను. ఫలానా వ్యక్తులతో మాట్లాడమని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాను. నా సొంత ఆలోచన కాదు, నా సొంత తలంపులు కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కనుక ఇదే ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత ఎవరు కలిగి ఉన్నారు? అపోస్తులు కలిగి ఉన్నారు, ఆదిమ సంఘం కలిగి ఉన్నది. కనుక మనకి చెప్పబడుతున్న సంగతులు కొత్త సంగతులు కాదు. మొదటి సంఘము నేను జీవించుచున్నవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని చెప్పిన సంఘంగా ఉన్నది. ఈనాడు ఈ వర్తమానం కూడా అదే సంగతి మనకు బయలుపరుస్తూ ఉన్నది. మనం క్రీస్తు యొక్క గుడారములమై ఉన్నాము, ఆయనే మనలో జీవించుచున్నవాడై ఉన్నాడు. ఆయన యొక్క చిత్తము పూర్తిగా మనకు బయలుపరిచి ఉంటుండగా మన సొంత ఆలోచనలు నెరవేర్చే వారముగా లేము, కానీ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారముగా మనం ఉన్నాము అని అదే బోధ వైపు మనం త్రిప్పబడ్డాం. కొత్త సంగతులు కాదు. ఆల్రెడీ పౌలు 2000 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు ఆ సంగతి. నీ జీవించుచున్నవాడు నేను కాదు, కానీ క్రీస్తే నాలో జీవించుచున్నాడు. కనుక ఏదైతే ఏ అపోస్తుల విశ్వాసం వైపు మనం త్రిప్పబడ్డాం, ఆ అపోస్తుల విశ్వాసము ఎక్కడికి తీసుకువెళ్తా ఉన్నది? పూర్వపు ఏదేను స్థితికి మనల్ని తీసుకువెళ్తుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అబ్రహామును గమనించండి. అబ్రహాము 25 సంవత్సరాలు జీవితంలో ఒకే ఒక కార్యాన్ని వ్యక్తపరిచాడు. ఏ వాగ్దానం అయితే ఆయనకి ఇవ్వబడిందో ఆ వాగ్దానం పట్ల విశ్వాసం, ఆ వాగ్దానం కోసం నిరీక్షణ, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం ఎదురు చూసిన వాడిగా ఉండేనాడు. హల్లెలూయా. 25 సంవత్సరాల్లో అబ్రహాము ఆయన బలాన్ని కోల్పోతా ఉన్నాడు. ఆయన శరీరం మృతతుల్యమైపోతా ఉన్నది. ఆయన ఇక ఏమాత్రం భౌతికంగా ఎటువంటి ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి ఎటువంటి అవకాశం లేని పరిస్థితులు అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. బలం తగ్గిపోతూ ఉన్నది, మరి శరీరం మృతతుల్యం అయిపోతూ ఉన్నది, అవకాశం తగ్గిపోతూ ఉన్నది. అయితే తన విశ్వాసం మాత్రము దినదినము అభివృద్ధి చెందినట్లు మనం చూడగలుగుతాం. తన విశ్వాసం ఏమాత్రం సన్నగిల్ల. తన భౌతికమైన శరీరాన్ని చూసుకోవాలా, తన భౌతికమైన పరిస్థితులు చూసుకోలేదు. విశ్వాసముతో వాగ్దానం కోసం ఎదురు చూశాడు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. హల్లెలూయా. నోవాహు కూడా ఏ వాగ్దానం అయితే, ఏ సంగతి అయితే బయలుపరచబడిందో 120 సంవత్సరాల పాటు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం ఎదురు చూశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి పనిచేసిన వాడిగా ఉండినాడు. ఇదిగో జలప్రళయం రానై ఉన్నది. ఆ మాట దేవుని వాక్యమై ఉన్నది. అది విఫలం కాదని ఎరిగి ఉండి 120 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాడు. అదే విశ్వాసంతో, అదే నిరీక్షణతో పనిచేస్తూ ఉండినాడు. నేను నా కుటుంబం మరి రక్షించబడాలి. ఎవరైతే ఈ వాక్యాన్ని చేర్చుకున్నారో వారు రక్షించబడాలంటే మరి దేవుడు చెప్పినట్లు నేను ఓడ సిద్ధపరచాలి అని 120 సంవత్సరాలు పనిచేసిన వాడిగా ఉండినాడు. కనుక ఇక్కడ ప్రవక్త చెప్తా ఉండేనాడు, వాక్య విషయమైన ఓర్పు. ప్రవక్త 30 సంవత్సరాలు ఎన్నడు మరి నిరాశ చెందలేదు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలని నిరాశ చెందలేదు. ఎందుకంటే క్రమేపీ దేవుడు దర్శనాలు ఇస్తూ ఉన్నాడు, కళలు ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానానికి సంబంధించి ఆయనకు మాత్రమే కాదు, సంఘంలో వారికి కూడా ఆ యొక్క సంగతులు బయలుపరుస్తూ ఉండినాడు. ప్రవక్త ఎరిగి ఉన్నాడు. ఇదిగో ప్రవక్త గారు బోధించిన
ఆఖరి 2 సంవత్సరాల్లో ప్రాముఖ్యమైన సంగతులు బోధించాడు. ఆత్మ పాపం గురించి బోధించాడు. నరకం అనేది నిత్యమైనది కాదని బోధించాడు. నిత్యమైన భద్రత మనం కలిగి ఉన్నామని బోధించాడు. సర్ప సంతానం గురించి బోధించాడు. ఇవన్నీ గడిచిన సంఘకాలాల్లో 2వ సంఘకాలం నుండి 6వ సంఘకాలం వరకు రిఫార్మర్స్ వచ్చారు, సంఘ సంస్కర్తలు వచ్చారు. వీరు ఈ అంశాలను టచ్ చేసి వదిలేశారు, కానీ లోతుగా ఎవరో వివరించలేదు, బోధించలేదు. ఒక వర్తమానికుడు అవసరమైనది ఈ సంగతులన్నీ సంఘానికి వివరించడానికి, బోధించడానికి. కనుక నాకు అనుగ్రహించబడుతున్న ఆ వర్తమానం ద్వారా ఈ సంగతులన్నీ బయలుపరచబడతాయి అని వాక్యము ద్వారా ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక ఎదురు చూస్తూ ఉన్నాడు. సంఘంలో కూడా వారు సంఘస్థులు దర్శనాలు పొందుకుంటూ ఉన్నారు. ప్రవక్త గారు, మీరు రాతి లోపల రాతిని బయటకు తీసుకు ఆ రాతి మీద రాయబడిన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు అని దర్శనం పొందుకున్నాను, నేను కళను చూశాను అని ప్రవక్త గారికి వచ్చి చెప్తున్నప్పుడు ప్రవక్తకి అది ఏమైనదో ఆయనకి తెలుసు. రాతి వెనకాల దాగిన రాతిని వెలికి తీయటం ఏంటి, రాతి మీద ఉండిన వాక్యాన్ని వివరించడం ఏంటి అని ప్రవక్తకి తెలుసు. ఎందుకంటే దానియేలు గ్రంథంలో ఎన్నో సంగతులు, ఊరుముల గురించి ఆయన విన్నాడు. రాయబడ్డాయి, అవి సంఘానికి బయలుపరచవద్దు, ముద్రించమని చెప్పబడింది. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో యోహాను ఆ ఊరుముల గురించి విన్నాడు, రాయవద్దు, ముద్రించమని చెప్పి అన్నాడు. కనుక వాక్యం వెనకాల దాగిన వాక్యము, రాయబడి ముద్రించబడిన వాక్యము, రాయబడని వాక్యం కూడా వివరించడానికి, ఆ ప్రత్యక్షతను ఇవ్వటానికి ఒక వర్తమానం అవసరమై ఉన్నదని ప్రవక్త ఎరిగి ఉన్నాడు. తన పరిచర్య ఏలియా పరిచర్యగా ఉంటుందని ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే గమనించండి, ఆ కాలంలో ఎంతో ప్రసిద్ధిగా ఎంచిన సేవకులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, మినిస్ట్రీలో అనేక మంది ఉన్నారు. ఎవరు ఏలియా రావాల్సి ఉన్నది, ముగింపు కాలంలో ఏలియా రావాల్సి ఉన్నదని ఎవరూ బోధించలేదు, ఈయన మాత్రమే బోధిస్తాడు. రెండోది, తన పరిచర్యను తానే పాడు చేసుకుంటున్నాడు అని విమర్శించబడిన వాడు కూడా ప్రవక్త గారే అయి ఉన్నారు. ఎందుకంటే ఆయన స్వస్థతల విషయమై అద్భుతంగా వాడబడిన వాడై ఉన్నాడు. అయితే స్వస్థతలు జరిగించడం బాగానే ఉంది. మరి ప్రజలు ప్రవక్త గారి మీటింగ్స్ పెట్టబడినప్పుడల్లా వేలాది జనం, 30,000 మంది, 40,000 మంది వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మరి స్వస్థతలు జరిగిస్తూ ఉన్నాడు. తరువాత వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టినప్పుడు మరి స్త్రీ బోధ విషయమై ఖండించడం మొదలుపెట్టాడు. స్త్రీలు జుట్టు కత్తిరించుకోవటం విషయమై ఖండించడం మొదలుపెట్టాడు. వారి అలంకరణలు, వారి మేకప్ల విషయమై ఖండించడం మొదలుపెట్టాడు. సంఘం సంస్థగా మార్చబడటం విషయమై ఖండిస్తూ ఉండినాడు. ఆ అంశాలు బోధించినప్పుడల్లా సేవకులంతా విమర్శించడం ప్రారంభించున్నారు. ఈయన ఇప్పుడు దాకా పేరు కలిగి ఉన్నాడు, ఇప్పుడు ఈయన పరిచర్య ఈయనే నాశనం చేసుకుంటా ఉన్నాడని మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే గమనించండి, ఈయన పరిచర్య ఏలియా వంటి పరిచర్య ఉన్నది. ఏలియా కూడా యెజబెలు యొక్క 450 మంది ప్రవక్తలతో ఏకీభవించిన వాడు కాదు. 450 మంది ఒక పక్కన ఉంటే ఏలియా మాత్రం ఒక పక్కన ఉన్నాడు. నీ దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడు నిజమైన దేవుడు ఎక్కడే నిరూపించబడాలని సవాల్ చేసిన వాడై ఉన్నాడు. అహాబుని ఖండించిన వాడై ఉన్నాడు. యెజబెలు ప్రవర్తనను ఖండించిన వాడై ఉన్నాడు. ఇక్కడ ఈ కాలపు వర్తమానికుడు కూడా మరి ఈ అంశాలు బోధించుచున్నప్పుడు, విమర్శించబడుచున్నప్పుడు మీ దగ్గర ఉన్న బైబిల్ తీసుకురండి, నా దగ్గర ఉన్న బైబిల్ తీసుకొస్తాను. నేను చెప్పేది నిజమో కాదో ఇక్కడే తేలిపోద్ది అని వారిని రమ్మన్నప్పుడు వెనకాల మాట్లాడే సేవకులుగా ఉన్నారు, కానీ ధైర్యంగా ప్రవక్త ఎదురుగా నిలబడి వాదించడానికి ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే ప్రవక్త పక్షాన నిబంధన దూత ఉన్నదని వారికి కూడా తెలుసు. వారు కేవలం వెనకాల విమర్శించే వారిగా ఉన్నారు, కానీ ముందుకొచ్చి ఆయనతో నువ్వు చెప్పే తప్పు, ఇదిగో వాక్యానుసారంగా తప్పని వాక్యాన్ని ఎత్తి చూపించే సేవకుడు ఒకడు కూడా లేడు.
అలా 30 సంవత్సరాలు ఆయన పరిచర్యను చూసుకున్నాడు. 30 సంవత్సరాలు మరి వాక్యములో నిజముగా ఒక వర్తమానం రావాల్సి ఉన్నదా సరిచూసుకో పరిశీలన చేశాడు. నాకు వచ్చిన స్వరము, నాకు వినపడిన స్వరము ఇది వాక్యానుసారమా కాదా అని సరిచూసుకొని ఆ వాగ్దానం కోసం ఎదురు చూశాడు. వాగ్దానం కోసం ఓర్పుతో ఎదురు చూశాడు. ఎదురు చూసిన ప్రవక్త గారు ఆ వాగ్దానం పొందుకోవటం మనం చూడగలుగుతూ ఉండిన, ఆ వర్తమానం పొందుకోవటం మనం చూడగలుగుతూ ఉండిన. సన్సెట్ పర్వతానికి తీసుకువెళ్ళబడ్డాడు. ఆ సన్సెట్ పర్వతం మీద ఆ 7 దూతల యొక్క సమూహంలోనికి కొనుక్కోబడి ఏలియా వర్తమానం అనుగ్రహించబడటం మనం చూస్తూ ఉండినాం. ఆ వర్తమానం ద్వారా ఈనాడు మనం బలపరచబడుతున్నాం. ఆ వర్తమానం ద్వారా మనం ఒక వాగ్దానం పొందుకొని ఉన్నాం. హల్లెలూయా. అబ్రహాము ఎటువంటి నిరీక్షణతో ఎదురు చూశాడు, ప్రవక్త ఎటువంటి నిరీక్షణతో ఎదురు చూశాడు, నోవహు ఎటువంటి నిరీక్షణతో ఎదురు చూశాడు. మనకివ్వబడిన వాగ్దానం కొరకు అదే విధమైన నిరీక్షణ, అదే విధమైన ఓర్పు, అదే విధమైన విశ్వాసం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఆ వాక్యం కోసం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ఆ వాగ్దానం కోసం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. కష్టమైన, నష్టమైన, శ్రమ అయిన, నిందైన ఈ వాక్యం కొరకు మనం తల్లిదండ్రుల నుండి వేరు చేయబడ్డాం, బంధువుల నుండి వేరు చేయబడ్డాం, స్నేహితుల నుండి వేరు చేయబడ్డాం, లోకం చేత నిందించబడ్డాం, అవమానాలు ఎదుర్కొన్నాం, హేళనగా మాట్లాడబడ్డాం. అయితే వాక్యం కోసం ఎవరైతే ఓర్పుతో వాక్యం కొరకు నిలబడి వారిగా ఉన్నారు వారిని ఏం చేస్తారన్నాడు దేవుడు. ఈ లోకానికి సంభవించు ఆ 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమే వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. హల్లెలూయా. ఆయన ఏ విధంగా కాపాడనై ఉన్నాడు. మొదటి భాగం మనం చూసాం. ఓర్పుతో దేవుని యొక్క వాగ్దానం కోసం ఎదురు చూచిన వారముగా ఉన్నాము. ఆయన ఏ విధంగా మనల్ని కాపాడునో రెండో భాగంలో మరికొన్ని సంగతులు మనం చూద్దాం. ఈ చిన్న మాటలను దేవుడు దీవించునుగాక. మరొక్కసారి మనం లేచి నిలబడదాం. మన మధ్యనున్న మన దేవుడు మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా. వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. వందనములు ప్రభా, వందనములు, 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 వందనములు దేవా, వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభా, వందనములు, వందనములు, వందనములు. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొక్కసారి మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచారు తండ్రి. మమ్మల్ని సమావేశపరచమే కాకుండా ప్రభా నీవే మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. ప్రభా ఇప్పటి వరకు ప్రభా యేసయ్య మాతో మాట్లాడిన దేవుడవై ఉన్నావు తండ్రి. అవును ప్రభా యేసయ్య, ఈ ముగింపు కాలంలో ప్రభా మేము జీవించుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభా ఈ ముగింపు కాలంలో మా గొప్ప దేవుడా, ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, ప్రశస్తమైన ప్రభా వర్తమానం మాకు అనుగ్రహించబడింది ప్రభా యేసయ్య. వర్తమానం ద్వారా మేము ఏ కాలంలో ప్రభా మేము జీవించుచున్నామో మేము చూడగలుగుచున్నాం తండ్రి. ఏ ఋతువులో జీవించుచున్నామో మేము చూడగలుగుచున్నాం ప్రభా యేసయ్య. ఈ కాలానికి సంబంధించి ఏ వాగ్దానం మాకు అనుగ్రహించబడిందో ప్రభా యేసయ్య మేము చూడగలుగుచున్నాం మా గొప్ప దేవుడా. అవును తండ్రి ప్రభువా యేసయ్య, మేము మొదటి సంఘ కాలం వలె లేము తండ్రి. 2, 3, 4, 5, 6 సంఘ కాలాల వలె ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా మేము లేము కానీ ప్రభా వారైతే ప్రభా యేసయ్య మరణించి మా గొప్ప దేవుడా అవతలి గట్టుకు ప్రభా వెళ్ళిన వారిగా ఉండినారు తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, ఆదాము నుండి ప్రభా 6 తరాలు ప్రభా యేసయ్య మరణించారు మా గొప్ప దేవుడా. కానీ 7వ వాడైన హానోకు ప్రభా మరణించినట్లు రాయబడలేదు కానీ మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య దేవునితో నడిచి నడిచి ప్రభా కొనిపోబడ్డాడని ప్రభా యేసయ్య రాయబడుటను ప్రభా మేము చూడగలుగుతా ఉన్నాము తండ్రి. ప్రభువా యేసయ్య మొదటి 6 సంఘ కాలాల వారు మరణించి అవతలి గట్టుకు చేరిన విధంగా ప్రభా మా ఎడల జరగదు కానీ ప్రభా యేసయ్య మేము మరణం చూడని వారిగా, సమాధిలో పాతి పెట్టబడని వారిగా ప్రభా మేము నిర్ణయించబడ్డాము మా గొప్ప దేవుడా. క్షయమైన ఈ శరీరాల మీద అక్షేత్రం ధరించుకుని వారిగా ప్రభా మేము నిర్ణయించబడ్డాము మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు. ఆ వాగ్దానం కోసము తండ్రి
తండ్రి. అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూసిన విధంగా మేము ఎదురు చూస్తూ ఉండినాం తండ్రి. అబ్రహాము కలిగి ఉండిన విశ్వాసము తండ్రి, అబ్రహాము ప్రభు ఏ విధంగా నిరీక్షణతో ఎదురు చూశాడు మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు తండ్రి. వాగ్దానం నెరవేర్పు కోసము మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య ఎదురు చూశాడు ప్రభు. అదే విధంగా మేమును ఎదురు చూచుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు తండ్రి. ప్రభువా యేసయ్య ఎలీషా ఏ విధంగా ప్రభు వాగ్దానం ప్రభు ఇవ్వబడిన వాగ్దానం నెరవేర్పు కోసం ప్రభు యేసయ్య ఏలియా పైన ప్రభు తన దృష్టి సారించున్నాడు ప్రభు. మా గొప్ప దేవుడా 2 అభిషేకాన్ని పొందుకోవటానికి నేను కొనిపోబడే సమయంలో నీవు నన్ను చూచిన ఎడల నీవు 2 అభిషేకాన్ని నువ్వు కోరుకున్నట్లు పొందుకుంటావని ఎలీషాకు ప్రభువా యేసయ్య వాగ్దానం ఇవ్వబడినప్పుడు తండ్రి ప్రభువా యేసయ్య ఏలియాను వెంబడించడం ఏమాత్రం ఆగలేదు మా గొప్ప దేవుడా. ప్రభువా గిల్గాలులో ఆగలేదు మా గొప్ప దేవుడా. బేతేలులో ఆగలేదు తండ్రి. ప్రభువా యేసయ్య ఎరుకో దగ్గర ఆగలేదు ప్రభా. యోర్దాను యువతలు ఆగలేదు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ప్రవక్తల పాఠశాలలో అనేక మంది ప్రభా గిల్గాలులోనే ఆగిపోయారు తండ్రి. బేతేలులోనే ఆగిపోయారు తండ్రి. ఎరుకో దగ్గర ఆగిపోయారు ప్రభా. యోర్దాను యువతలే ఆగిపోయారు. కానీ ఎలీషా మాత్రము తండ్రి ఏలియాను కడ వరకు వెంబడించాడు తండ్రి. ప్రభా కొనుక్కోబడుటను చూశాడు తండ్రి. 2 అభిషేకాన్ని పొందుకుని ఉన్నాడు ప్రభా. కడ వరకు ప్రభా యేసే మేమును ప్రభా మాకు ఇవ్వబడిన వాగ్దానం నెరవేర్పు కోసం తండ్రి నువ్వు ఎదురు చూడగలుగుటకు తండ్రి కృప చూపించండి. అటు ఇటు ప్రభా కుడికి కానీ ఎడమకు కానీ ప్రభా తప్పిపోకుండా నీవే మమ్మల్ని బలపరచుకోండి ప్రభా. నీవే మమ్మల్ని నిలబెట్టుకోండి మా గొప్ప దేవుడా. ప్రభా స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రభా యేసే దినదినము ప్రభా యేసే ఉజ్జీవపరచండి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య కృప చూపించండి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా. ఓర్పుతో ప్రభువా యేసయ్య వాగ్దానం నెరవేర్పు కోసం ప్రభా ఎదురు చూసిన వారి విషయమే ప్రభా ప్రత్యేకమైన బహుమానం ప్రభా యేసయ్య నువ్వు ప్రభా సిద్ధపరిచిన దేవుడవై ఉన్నావు తండ్రి. ఆ వాగ్దానాలను ప్రభా యేసయ్య ఆ బహుమానాలను ప్రభా మేము పొందుకోవటానికి నీవే కృప చూపించమని కోరుచున్నాం మా గొప్ప దేవుడు. ప్రభా ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి మా గొప్ప దేవుడు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఇప్పుడు మా గృహాలకి మేము వెళ్ళుచుంటుండగా మరొకసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీద, మా కుటుంబాల మీద ప్రభువా యేసయ్య మెండుగా కృపణించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించు.